పంచుకునే గొప్ప అవకాశం మీ దాసులుగా మాకు అనుగ్రహించినందులకే ధన్యవాదాలు. పిల్లలందరూ తండ్రిని ఆసక్తి వాక్యం కొరకు దూరాల నుంచి వచ్చారు. వారు పడిన ప్రయాసం వ్యర్థం కాకుండా మేమందరం తండ్రి మా జీవితాలను వెలిగించుకునే మాటలను మీ జీవ గ్రంథము నుండి మాకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధికి చేర్చుచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు యేసు వారి శుభప్రదమైన నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, భారతీయులుగా మనమంతా ఉన్నందుకు దేవుని కృప వలన అనుగ్రహింపబడిన ఈ స్వాతంత్ర్యం 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్తు భారతీయులతో పాటు క్రైస్తవ సోదరులైన మీకు కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మనం కూడుకున్న ఈ ప్రాంతంలో మనకు ప్రకటించిన 2 అంశాలను గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిది, క్రీస్తుకే మరణదండన విధిస్తున్న 21వ శతాబ్దపు ఈ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు. నిజంగా యేసుక్రీస్తు వారి శిలువ దండన అనేది యావత్తు ప్రపంచ చరిత్రలోనే ఒక దయానీయమైన ఘట్టం అని చెప్పాలి. ఎందుకంటే మరణశిక్షలు అమలు చేసే ఎన్నో దేశాలు, ఎన్నో చట్టాలు, ఎన్నో రాజ్యాలు కూడా మనిషి భూమి మీద ఉన్నప్పటి నుంచి విధిస్తూనే ఉన్నాయి. కానీ రోమా ప్రభుత్వం వారు చేసుకున్న చట్టాల ద్వారా మనిషిని అత్యంత కిరాతకంగా, క్రూరంగా హింసిస్తూ ప్రాణాన్ని తీసే ఒక భయంకరమైన మరణదండనే శిలువ దండన. ఒక ఉరి అనుకోండి, క్షణాల మీద ప్రాణం పోతుంది. ఈరోజు మన భారతదేశం ఉరితాడిని ఎందుకు అమలు చేస్తుంది అంటే, త్వరగా మనిషికి నొప్పి తెలియకుండా ప్రాణం పోతుంది అనే భావన. అటు వైద్యులను, ఇటు మరి సైకలాజికల్ సైంటిస్ట్, శాస్త్రవేత్తలైన మానసిక శాస్త్రవేత్తల యొక్క ఆలోచనలను పరిగణలోకి తీసుకొని ఎప్పుడైతే ఈ మెడకు ఉరితాడు వేయటం వలన, వాడి మెడను విరవటం వలన త్వరగా పెయిన్ అనేది లేకుండా మనిషి చనిపోతాడు. ఎందుకంటే టోటల్ బాడీ అంతా కూడా నొప్పి తెలియాలి అంటే బ్రెయిన్ నుంచే సంకేతాలు వెళ్ళాలి. కనుక ఒక్క పాటున తల నరకటం కానీ, తల విరవటం కానీ ఇలా చేయటం వల్ల మనిషి త్వరగా నొప్పి తెలియకుండా చనిపోతాడు అనే భావనతోనే మన భారత శిక్షాస్మృతి ఉరిని అమలు చేస్తుంది. బహు కొద్దిగా, అందరికీ కాదు. అంటే చంపటంలో కూడా మనిషిని ఇబ్బంది పెట్టకూడదు అన్న మంచి భావన మన భారత శిక్షాస్మృతికి ఉంది. కానీ శిలువ మరణదండన అనేది ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యంలోనున్న అధికారులు మనిషిని ఒక్కపాటున చంపకూడదు, అత్యంత కిరాతకంగా, దారుణంగా, క్షణక్షణం ప్రాణం పోతుంటే అత విలవిలలాడుతూ చావాలి, మరణ భయం మిగిలిన వాళ్ళకి కలగాలి అనే ఒక ఆలోచనతో ఈ శిలువ మరణం అనేది వాళ్ళకి పెట్టడం జరిగింది. ఎవరైతే నేరస్తులుగా ఉంటారో వాళ్ళకి శిలువ వేసి చంపటం అనేది ఆనవాయితీ. ఒకవేళ శిలువ మరణంలో వాళ్ళు చావకపోతే కొన్ని గంటలు చూసిన తరువాత వారిని శిలువ మించి దించి వారి
కాళ్ళ ఎముకలను విరుగగొట్టి చంపాలి అనేది కూడా వాళ్ళ శిక్షాస్మృతిలో ఉంది. నిజానికి మన యేసుక్రీస్తు వారు మన రక్షకుడు రోమా ప్రభుత్వ కాలంలో జన్మించటం, నిరపరాధి అయిన ఆయనను అన్యాయపు తీర్పును విధించి అక్రమంగా ఆయన మీద మోపబడిన నేరం నిరూపించబడకపోయినప్పటికీ అబద్ధ సాక్ష్యాలతో అత్యంత కిరాతకంగా ఆయన చంపడానికి మరణదండన విధించింది ఆ రోజు రోమా ప్రభుత్వం అని మనం చెప్పుకోవాలి. ఇక రెండో విషయం, రోమా ప్రభుత్వంలోని అధికారులు సైతం యేసు ప్రభువు వారిని ఈ శిక్ష ఆయనకు పడకుండా ఉండాలి అని ప్రయత్నాలు జరిగాయి. అది మీకు తెలుసు. ఎవరు? పిలాతు అనుకున్నాడు. ఒక రోమా అధిపతిగా, గవర్నర్గా ఇతను ఎందుకు నాకు ఏ దోషం కనబడటం లేదు అన్నప్పుడు ఆయన స్వజనులు, స్వకీయులైన యూదులు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కేకలు వేసినట్లుగా బైబిల్లో రాయబడింది. ఏమండి? అంటే ఈయన చావాలి, ఈయన సిలువ నెక్కాలి, ఈయన అత్యంత కిరాతకంగా చంపబడాలి అని. ఏమండి, యేసుక్రీస్తు వారికి ముందు ఎంతమంది ఇశ్రాయేలీయులైన వారిలో సిలువ దండన విధించబడి చంపబడ్డారో మనకైతే ఆధారాలు లేవు. కానీ యేసుక్రీస్తు వారి మాత్రం రోమా ప్రభుత్వంలో ఉన్న అధికారులు సైతం ఆయన తప్పించాలని ఆలోచనలో ఉన్నా వీళ్ళు మాత్రం కుట్రదారులుగా కుట్ర పన్ని సొంత ప్రజలు, రక్త సంబంధికులు వారు మాత్రం ఆయనను సిలువ వేయాలి అని చాలా గట్టిగా పట్టుపట్టారు. పాపం మరలా ఆయన ప్రయత్నం చేశాడు. ఏమనంటే, ఎలాగూ పండగలో ఒక వ్యక్తిని విడుదల చేయాలన్న ఆనవాయితీ మనకుంది కాబట్టి ఈయనను విడుదల చేద్దాం నేను అని అనుకుంటున్నాను అని రెండో ప్రయత్నం కూడా పాపం ఆయన చేశారు. కానీ యేసుప్రభు వారు తప్పించబడడానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు ఏం చేశారని బైబిల్లో ఆ మాట సువార్తలో రాయబడింది. ఒకసారి చూద్దాం. ఏమండి, వాళ్ళు ఏమని అన్నారో లూకా రాసిన సువార్త చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 23వ అధ్యాయం 21, 22, 23 వచనాలు చూడండి ప్రియులారా. ఎందుకంటే ఈరోజు మనం ఆలోచించబోయే అంశం ఆయన మరణానికి సంబంధించింది. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 21వ వచనం, 23వ వచనం. వారు వీనిని సిలువ వేయుము, సిలువ వేయుము కేకలు వేసిరి. ఎవరండి? ప్రభుత్వం, చట్టం, ప్రభుత్వ అధికారం యేసుక్రీస్తు వరకు మరణదండన విధిస్తుంటే అడ్డుపడాల్సిన ఇశ్రాయేలీలు, స్వజాతీయులు, ఏమండి సొంత రక్త సంబంధికులు ఏమని కేకలు వేస్తున్నారటండి? సిలువ వేయము, చంపమని కాదండి. ఏమని వేయమంటున్నారు? సిలువ వేసి చంపాలి ఇన్ని, సిలువ వేయము అని కేకలు వేసిరి. పాప మరలా ప్రయత్నం చేశాడు. 23వ వచనం. అయితే వారు ఒక పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయుము అని అడుగగా, మరి కేకలే గెలిచిను అంటున్నాడు చూడండి. అంటే రోమా ప్రభుత్వ చట్టం కూడా వాళ్ళ కేకల ముందు ఓడిపోయింది. రోమా ప్రభుత్వపు అధికారులు కూడా వాళ్ళు మౌనం వహించారు, నిశ్శబ్దతలోనికి వెళ్ళిపోయారండి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన చూస్తే అమాయకుడుగా ఉన్నాడు, మంచి వ్యక్తి. కొందరు చూడగానే మనకు ఒక అభిప్రాయం కలుగుతుందండి. కొందరు ముఖం కోపంగా ఉండొచ్చు, కొందరు చూడగానే చాలా నెమ్మది కలిగిన మనస్సుగా, నెమ్మది కలిగిన ముఖంగా, శాంతమూర్తులుగా వారు ముఖాన్ని బట్టి మనకు కనబడుతుంటుంది. అలాగని కోపిస్టులుగా కనబడిన వాళ్ళందరూ చెడ్డవారని కాదు, వాళ్ళ మనస్సు మంచిది కావచ్చు. నిజానికి కొందరిని చూడగానే అభిప్రాయం మనకు కలుగుతుంది, అయ్యో వీళ్ళు మంచి వాళ్ళలా ఉన్నారు అని వాళ్ళు నమ్ముతాం. అలాంటిది యేసుక్రీస్తు వారిని ఆయన ముఖాన్ని చూచి కూడా వాళ్ళకి ఏమాత్రము ఏమండి మనస్సులో జాలి, దయ, క్షమ రాలేదండి. ఎప్పుడైనా మనకు శత్రువులైన వాళ్ళు, మనకు విరోధులైన వాళ్ళు,
వాళ్ళ కష్టాల్లో ఉంటే, వాళ్ళ భయంకర పరిస్థితుల్లో ఉంటే, కొన్ని సందర్భాల్లో కొంతమంది లోపల ఆనందించే వాళ్ళు ఉంటారు. భలే జరిగిందిలే, మనకు శత్రువు కదా వీడని. కానీ నిజానికి మనమే వాళ్ళ ప్రత్యక్షంగా వాళ్ళ కళ్ళ ముందుకు వెళితే, లేదంటే వాళ్ళ పరిస్థితిని మనం చూడగలిగితే, ఎంత శత్రువు అయినా వీళ్ళకి ఈ సమస్య ఎందుకు వచ్చింది నాకే బాధ అనిపిస్తుందండి. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, ఏంటి పగవాడికి కూడా ఇలాంటి శిక్ష రాకూడదండి అంటాం. అంటే మన కళ్ళ ముందు మన శత్రువు కూడా అటువంటి శిక్ష అనుభవించకూడదు అని వారి శిక్షను చూచి బాధ కలుగుతుందండి మనకి. అది సహజంగా మానవ గుణం, మానవత్వం అంటారు దాన్ని, మనిషిలో ఉండే మానవత్వం. కానీ ఆ రోజు మానవత్వం కూడా మంట కలిసిపోయింది. ఎలా? అప్పటికే ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టి, పిడిగుద్దులు గుద్ది, ఉమ్ము వేసి, అవమానించి, కొరడాలతో కొట్టించినా సరే ఆయన ఒళ్ళంతా రక్తసిక్తమైపోయి గాయాలతో ఉన్న పిలాతు వాళ్ళ ముందు నిలబడి, ఇదిగో మీ రాజు, ఇప్పటికైనా చాలరా, వదిలేద్దాం, ఈయన యందు నాకు ఏ దోషం కనబడటం లేదు అని అన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు పెద్ద ఎత్తున, ఇగో నువ్వేం చెప్పొద్దు మాకు పిలాతు, నువ్వేం చెప్పొద్దు మాకు, ఇతన్ని సిలువ వేయటం మేము చూడాలి అని ఇంకొక దారుణమైన మాట అన్నారండి. ఈయన రక్తం మా మీద, మా పిల్లల మీద రావాలి. ఎంత కత్తి కట్టారండి, ఎంత కుట్రబూనారండి. అంత పెద్ద నేరం ఏం చేశాడు యేసుప్రభు? వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టాడా? బందిపోడు దొంగల వాళ్ళు ఎవరినైనా పోనీ స్వతహాగా చంపాడా? వాళ్ళ పిల్లల్ని ఎవరినైనా మానభంగం చేశాడా? ఏమండి, వాళ్ళ కుటుంబాలు ఏమైనా దోచుకున్నాడా? అన్యాయం చేశాడా వాళ్ళకి? లేదే. ఏం చేశాడని యేసుప్రభు మీద అంత కత్తి కట్టారు? కుట్రదారులండి, మంచిని సహించలేని వాళ్ళు, ఆయన చెప్పిన మంచిని ఓర్వలేని వాళ్ళు, మంచిగా బ్రతకమని ఆయన చూపించిన మార్గాన్న నడవడానికి ఇష్టం చూపించిన వాళ్ళు, సహించని వారు. ఆయన ఆ పరిస్థితుల్లో చూచి కూడా జాలి, దయ, కనికరం కలగలేదండి వాళ్ళకి. యేసుప్రభు కదా ఎంతమందికి అన్నం పెట్టాడండి ఈయన. ఏమంటే వాళ్ళు వినలేదా, చూడలేదా? వాళ్ళ సొంత ప్రాంతం మనిషే కదా, ఇన్ని వేల మందికి భోజనం పెట్టిన మహానుభావుడు అండి ఈయన. ఎంతమందిని రోగులను ముట్టి స్వస్థపరిచాడండి. వాళ్ళకి తెలియదు అవన్నీ. మంచి చేసిన వ్యక్తికి ఎలాగ వాళ్ళు శిక్ష అమలు చేయాలనుకుంటున్నారు చూసారా? బుద్ధిగా మానవత్వం అనేది వాళ్ళు కోల్పోయారు. ఇశ్రాయేలీయులు అంటే అందుకేనండి వాళ్ళు చాలా దారుణమైన కుట్రదారులు, భయంకరమైన స్వభావాలు. వాళ్ళ కేకలు గెలిచేయట. వాళ్ళు అనుకున్నది సాధించారు. ఏమండి, శిక్ష అమలు చేశారు. ఉదయం 9 గంటలకు ఆయన సిలువనెక్కిస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు అండి. ఎన్ని గంటల వరకు సిలువలో ఉన్నాడండి ఆయన? ఉదయం 9 గంటల మొదలు మధ్యాహ్నం 3 గంటల వరకు. అంటే ఎన్ని గంటలండి? 6 గంటలండి. 6 గంటలు సిలువ మీద ఉన్నాడు ఆయన. ప్రాణం పోలేదండి, విలవిలలాడుతున్నాడు ఇంకా. అప్పటికే ఆయన దాహం నీళ్లు అడుగుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. అయినా వాళ్ళ మనసు కరగలేదండి. ఆ ముందు రోజు ఆయన తీసుకుని వెళ్ళిపోయారు, సరైన అన్నపానాలు ఆయనకి ఇవ్వలేదు. ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఇబ్బంది పడుతూ చివరకు తన సిలువలో తన తండ్రి చిత్తాన్ని చివరి మాట కూడా చెప్పి పలికి తన ప్రాణాన్ని విడిచిన వాడు మహనీయుడండి ఆయన. ఆ సమయంలో కూడా నా తండ్రి పని నెరవేర్చాలి అన్న భావనతో కళ్ళు మూసిన వ్యక్తి, తన ప్రాణాన్ని అప్పగించిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఏమండి, చివరికి సిలువ వేసిన అధికారి కింద అంటున్నాడు, ఈయన నిజముగా దైవకుమారుడే కదా. ఇశ్రాయేలీయులైన సువకీలు ఆయన దైవకుమారుడిగా అంగీకరించలేకపోయారు. దైవకుమారుడా నువ్వా? నువ్వు మాకు సంబంధించిన వాడు కావు. ఇలాంటి దౌర్భాగ్యపు భావనతో ఉన్న వారు ఆయనకు విధించిన ఒక దారుణమైన దండనే సిలువ మరణ దండన.
ఇదంతా ఎందుకు చెప్పను తెలుసా? వాళ్ళంత చెడ్డవాళ్ళైతే, వాళ్ళంత జాలి దయ లేని వాళ్ళైతే ఈరోజు క్రైస్తవులు క్రీస్తుకు మరణదండన ఏంటి? మేము ఆయన వలన రక్షింపబడిన వారం, ఆయన మరణం ద్వారా తిరిగి జన్మించిన వాళ్ళం, అలాంటి మేము ఆయన సిలువ వేయడం ఏంటండి అనే భావన క్రైస్తవులకు రావచ్చు. ఆగ్రహం కూడా కలగవచ్చు. మేము ఆయన చంపిన వాళ్ళమా? మేము ఆయన ప్రాణం తీసిన వాళ్ళమా? మేము ఆయన సిలువ ఎక్కుతుంటే మేము చూసి ఆనందించే వాళ్ళు శాడిస్ట్లా కనబడుతున్నావా? మేము హేళన చేసేవాళ్ళ కనబడుతున్నావా అని అనుకోవచ్చండి. కానీ ఈ మాటలు విన్న తర్వాత మీరు అటువంటి వారుగా ఉన్నారో లేదో అన్నది మీకే అర్థమవుతుంది. ఒక మాట బైబిల్ నుంచి చదువుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియులారా. పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏంటి పౌలు గారి బాధ? ఎవరికి దేనికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారటండి? క్రీస్తు సిలువకు శత్రువులు. అంటే సిలువ అంటే వాళ్ళకి పడదు. సిలువకు శత్రువులు అంటే మనం అనుకుంటాం ఈ మాట చదివి, ఓ మత ఛాందస్వాదుల కోసం చెప్తున్నాడేమో అని. కాదండి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్న శత్రువులు బయట వాళ్ళు కారు. ఆ రోజు యేసును సిలువకు అప్పగించినది బయట వాళ్ళు కారు. పిలాతు విడుదల చేయాలనుకున్నాడు, రోమా అధిపతులు విడుదల చేయాలనుకున్నారు, ఈయన దైవ కుమారుడని వాళ్ళు ఒప్పుకున్నారు. ఏమండి? కానీ స్వకీయులు స్వజాతీయులు మాత్రం ఆయనను సిలువ వేసి చంపారు. సంతోళ్ళు 2000 సంవత్సరాలు గతించిన మరలా అదే రిపీట్ అవుతుందండి, అదే బాణి. ఈరోజు క్రైస్తవులుగా ప్రపంచంలో పిలువబడుతున్న కోట్ల మంది, అత్యధిక జనాభా ప్రపంచంలో నెంబర్ 1 స్థానం క్రిస్టియన్స్. వాళ్ళందరూ క్రీస్తును బట్టి విశ్వసించిన వాళ్ళు. కానీ అలా విశ్వసించిన వారిలో ఎంతమంది మరలా క్రీస్తుకు మరణదండన విధిస్తున్నారు? నిజంగా విధిస్తున్నారా? వీళ్ళు సిలువను ఎక్కిస్తున్నారా అంటే ఇవి నా మాటలు కావండి. బైబిలులో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించిన మాటలే మీ ముందుకు తెస్తున్నాను. చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని యొక్క దివ్యమైన వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు తప్పిపోయిన వారు గురించి చెబుతున్నాడండి. ఎవరైతే క్రీస్తు యొక్క మాటలలో తప్పిపోతున్నారో, ఎవరు వెలిగించబడిన తర్వాత అంటే క్రీస్తు వచ్చాడు, మీ మీద ప్రకాశించాడు, మీరు వెలిగింపబడ్డారు, మీరందరూ కూడా రక్షణలోనికి ప్రవేశించారు, బాప్తీసం తీసుకున్నారు, పరలోక సంబంధమైన వరమును పరిశుద్ధాత్మను మీరు రుచి చూచారు. మీ అందరి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, బాప్తీసం ద్వారా వస్తారు కదండి. అలా వచ్చిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు అంటున్నాడు. చూడండి, తమ విషయములో మరలా దేవుని కుమారుని సిలువ వేయచ్చు. బాహాటంగా ఆయన అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు మరలా అట్టి వారిని నూతన పరచుట సాధ్యం. ఒకసారి నూతనం చేయబడి క్రీస్తులోనికి అడుగుపెట్టిన క్రైస్తవులు ఆయన మాట విని తప్పిపోతే ఆయన అవమానిస్తున్నారా? సిలువనెక్కిస్తున్నారా? అది కూడా రహస్యంగా కాదటండి, పబ్లిక్గా.
బాహాటముగా అంటున్నాడు చూడండి, బాహాటముగా బహిరంగముగా క్రీస్తుకు మరలా అవమానం. ఏమండి, ఆ రోజు సిలువను ఆయన మెడ మీద వేసి ప్రజల మధ్య ఆ వీధుల గుండా ఆయన తీసుకుని వెళుతుంటే ఎంత అవమానం. ఇతను నేరస్తుడు. ఏమండి, ఈరోజు ఉన్న మన చట్టాలు తప్పు జరిగితే, నేరస్తుడు పట్టుబడితే, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, వార్తల్లో మీరు చూసారో లేదో, నేరస్తులకు ముసుగు వేస్తారండి. అవునా? ముసుగేస్తారు. ఎందుకు? వాళ్ళ ముఖం కనబడకూడదని. వాళ్ళ ముఖం కనబడకూడదని ముసుగు వేస్తారు. అంటే సిగ్గు కదా, అందరిని చూసిన తర్వాత వాళ్ళు సిగ్గుపడతారు. మీడియా వచ్చి వాళ్ళ ఫోటోలు తీస్తుంది, ప్రసారం చేస్తుంది, పేపర్లో వాళ్ళ ముఖాలు ప్రకటించబడతాయి. ఎంత అవమానం అది! వాళ్ళు మొహాలు చూడడం అనేది అవమానంగా ఒకవేళ భావిస్తే, వాళ్ళు కనబడడం, వాళ్ళ ముఖ పరిస్థితులు కనబడడం అనేది అవమానకరంగా ఒకవేళ ప్రజలు చూచి వాళ్ళు భావిస్తే, అవమానమని ఈరోజు మన వాళ్ళే, మన పోలీసు శాఖ వాళ్ళు వాళ్ళ ముఖాలకు ముసుగులు వేస్తున్నప్పుడు యేసుప్రభుకి ఏ ముసుగేశారండి? పబ్లిక్గా ఆయన ముఖం కనబడుతున్నట్లుగా, ఏమండి, అందరి మధ్య నేరస్తుడుగా వీధులు గుండా ఆయన సిలువలో తిప్పి అవమానించి కొరడాలతో కొట్టి ఆయన సిలువను ఎక్కించినంత వరకు కూడా, ఆయన చివరి ప్రాణం పోయినంత దశ వరకు, ఏమండి, కిందన కూడా ఏమండి, ఏలి ఏలి లామా సబక్తాని అని పాపం ఆయన భాషలో మాట్లాడుతుంటే వీళ్ళు కిందన ఏమని హేళన చేస్తున్నారండి? అరే, ఏలిని పిలుస్తున్నాడు రా. ఏమండి, ఏలి కోసం రోమిలకు తెలుసా? ప్రవక్త అని ఏలి కోసం రోమిలకు తెలుసా, లేదంటే ఇశ్రాయేలుకి తెలుసా? చెప్పండి. ఇశ్రాయేలుకే తెలుసు, రోమిలకు ఎవరికి తెలియదండి. అంటే ఆ మాటని ఆయన అవమానించిన వాళ్ళు ఎవరు? ఏలి అని పిలుస్తున్నాడు రా, ఆయన ఏలి అని పిలుస్తున్నాడు. ఏమండి, దాహం అని ఆయన అడిగితే ఏలిని పిలుస్తున్నాడు అంటున్నాడు. చూసారా? అంటే సొంత వాళ్ళే అవమానకరంగా ఆయనని చిత్రీకరించి సిలువ నెక్కేటట్టు చేసి చచ్చిపోయాడా లేదా? ఏమండి, టెస్ట్ చేయాలి మీరు. ఏమండి, ఏదైనా చచ్చిపోయాడా లేదా చూడండి. ఆయన చచ్చిపోయాడా లేదో మాకు కావాలి అని అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకుంటే, ఎందుకంటే కొంపతీసి మళ్ళీ సిలువ నుంచి తప్పించేసుకుంటాడేమో, పక్కలో బల్లెపోటు పొడిచి ఆయన రక్తం కారిపోతున్నా ఏ శబ్దం లేకుండా ఉంటే ప్రాణం పోయిందండి. కన్ఫర్మేషన్, అవును ప్రాణం పోయిందని కన్ఫర్మ్ చేసుకున్నంత వరకు నిద్రపోలేదు ఇశ్రాయేలు జాతి. ఎంత క్రూరులు వాళ్ళు! మరణదండన విధించిన రోమీలే వాళ్ళకన్నా చాలా బెటర్. వాళ్ళు బెటర్ అండి. యేసుప్రభును క్షమించాలనుకున్నారు, క్షమాపేక్ష పెట్టాలి అనుకున్నారు, కానీ అసలు క్షమే నీకు ఉండకూడదు, నీ చావు మా కళ్ళతో చూడాలి అనుకున్న వాళ్ళే ఆనాటి ఇశ్రాయేలీయుల జాతి. యేసుప్రభు సొంత రక్త సంబంధీకులైన జాతి. వారిలోనూ పుట్టాడు, వారి కోసం వచ్చాడు. కుట్ర పన్ని చంపేశారండి. మరి ఈరోజు ఇదిగో చూడండి, ఈరోజు మన జాతి, ఆ రోజు ఇశ్రాయేలు జాతే చెడ్డ జాతి అని అనుకుంటే ఈ రోజుకి తయారయ్యేటండి అదే జాతి. ఎవరా జాతి? చదవడం మరలా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన క్రైస్తవులు, తప్పిపోతున్న క్రైస్తవులు తమ విషయంలో ఎందరైతే తప్పిపోతున్నారో అందరూ వారి వారి విషయాలలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని మరలా సిలువ వేయుచు బాహాటంగా పబ్లిక్గా ఆయనను అవమానపరుస్తున్నారు. కనుక మారు మనస్సు వాళ్ళకి రాదు. ఆ రోజు ఇశ్రాయేలుకి మారు మనస్సు లేదు. అట్టి వారిని నూతన పరుచుట అసాధ్యం. ఏమండి, యేసు ప్రభువును 30 వెండి నాణాలకి అమ్మేసుకుని ఇస్కరియోతు యోధా కూడా బాధ కలిగిపోయిందండి. ఎప్పుడు బాధ కలిగిందట వాడికి? యేసు ప్రభుని హింసిస్తుంటే చూచి. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం చూడండి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా
ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్ద పెద్దల యొద్ద తెచ్చి పారవేసి, నేను నిరపరాధి రక్తమును అంటున్నాడు. చూడండి, వాడికి ఒక మాట అర్థమైందండి, ఈయన నిరపరాధి, ఈయనలో ఏ అపరాధం లేదు. చూడండి, ఒక మంచి వ్యక్తిని సిలువనెక్కించిన పాపం చుట్టుకున్నాను నేను. ఒక నీతిమంతుడైన వ్యక్తిని సిలువ మరణానికి అప్పగించి తప్పు చేశాను నేను అని వాడిలో ఏం కలిగిందండి? పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పెను. అందుకు వాళ్ళు ఏమన్నారు, మమ్మల్ని ఏం చేయమంటావు, డీల్ అయిపోయింది, ఓకే, నీ 30 నీకు ఇచ్చేసాం, ఆయన ప్రాణాన్ని మేము తీసేసాం. ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రధాన యాజకులు. అబ్బా, ప్రధాన యాజకులు అంటే ఎవరండి వీళ్ళు? దేవుని దగ్గర యాజకత్వం చేసే యాజక ధర్మకర్తలు, యాజకులు, పూజారులు, ఇశ్రాయేలు పక్షాన దేవునికి విజ్ఞాపన చేసే మహాభక్తులండి వీళ్ళు. మన భాషలో చెప్పుకోవాలంటే అత్యంత పవిత్రమైన పూజార్హులు, పూజ్యులు, ప్రధాన యాజకులు. వాళ్ళ దగ్గరికి తెస్తే ఇక మేమేం చేయలేమయ్యా, ఆ డబ్బు మాకెందుకు, పాపపు సొమ్ము అంటే పాపపు సొమ్ము నీకు తెలుసా, తప్పు చేసావు నీకు తెలుసా, కానుక పెట్లో ఇవ్వకూడదురా ఈ డబ్బు, ఆడు పారేసి పోయాడు. 30 వెండి నాణాలు చిల్లర విసిరేసి పోయాడు వాడు. వాళ్ళు దాన్ని ఏరి ఏం చేద్దాం ఈ 30 వెండి నాణాలని అడిగితే, అయ్యో ఇది పాపపు సొమ్మురా, ఒక నీతిమంతుడు ప్రాణం తీసిన పాపపు డబ్బురా, ఈ డబ్బును మనం చందాలో వేయకూడదు కానుక పెట్లో అన్నారు. అంటే ఒక అన్యాయంగా ఒక వ్యక్తిని ప్రాణం తీసావన్న మనస్సు వాళ్ళకి ఉంది. కానీ ఎంత వాళ్ళు నిర్భయులుగా జీవిస్తున్నారని చూసారా? తప్పు చేసి కూడా తప్పు తెలుసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారండి ప్రధాన యాజకులు. వాళ్ళ దగ్గర డిక్షనరీ ఉంది, మరలా బైబిల్ ఉంది. ఏమని? అయ్యో కన్య గర్భవతి కుమారుని కనునని మనం మాట చదివాం, ఆయనే యేసు ప్రభు, ఆయన వాక్యంలో రాయబడినట్లుగా ఆయన చేశాడు, ఈయన కాడా మెస్సియా మనం నమ్మాలి అని ఆలోచన వాళ్ళకి రాకుండా, ఆయన నమ్మకుండా ఏం చేశారండి? సిలువకు అప్పగించేశారే. అవునా? మొత్తానికి ఆయన సిలువ వేసి ఆయన అప్పగించిన ఆ బాధను చూసి తట్టుకోలేక ఇస్కరియోతు యోధే ఉరి పెట్టుకున్నాడు. వాడు చేసిన తప్పు అదేనండి. దేవుడు క్షమిస్తాడు వాడిని. వాడి ప్రాణాన్ని వాడు తీసుకోకుండా ఉంటే పేతురుని క్షమించినట్లుగా పేతురు అప్పగించాడు. ఈయన ఎవరో నాకు తెలియదు బాబు ఉట్ట అంటున్నాడు. చిన్న పిల్ల దగ్గర కూడా అబద్ధం ఆడేస్తున్నాడు. ఈయన ఎవరో నాకు తెలియదు అని బాబోయ్. ఇద్దరు ఒకటే. ఏదో పేతురు ఏదో మంచివాడు, ఇస్కరియోతు ఏదో చెడ్డవాడని కాదు. అప్పగించడంలో ఇద్దరు అప్పగించేశారు యేసుప్రభుని. కానీ పేతురు పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు పెట్టుకొని క్షమాపణ కోరుకున్నాడు తండ్రిని. వీడు పశ్చాత్తాపడ్డాడు కానీ క్షమాపణ కోరుకుని దేవుణ్ణి వాడి ప్రాణాన్ని నిలబెట్టుకోలేదు. వాడు ఉరుపోసుకున్నాడండి. వాడి చావు ఎంత దారుణంగా ఉందో తెలుసా? యేసు ప్రభువును ఒక్కసారి అప్పగించినందుకు వాడి చావు ఎంత భయంకరంగా ఉందంటే, అపోస్తుల కార్యాలు చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. వాడు ఎలా చనిపోయాడు చూడండి. ఎందుకంటే అప్పుడప్పుడు మన పెద్దలు అంటుంటారు, రే నీ పాపం నిన్ను తినేస్తాదిరా అంటారు. అవును, నువ్వు తప్పు చేస్తే నీ తప్పు నిన్ను చుట్టుకుంటుంది, నీ తప్పు నిన్ను చుట్టుకుంటుంది, నీ మెడక చుట్టుకుంటుంది అంటారే. సేమ్ అదే జరిగింది వాడికి, అదే జరిగింది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 18వ వచనం. ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి, బయటోళ్ళు అలాగా వాళ్ళు పొలం కొనేసారులేండి, వదిలేయండి. కానీ వాడేమయ్యాడట? అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలై అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో ఉన్న వారందరికీ తెలియపరచబడిన. రే అన్యాయంగా నీతిమంతుని పొట్టన పెట్టుకున్నాడు రా, వాడంతా కుక్క చావు చచ్చిపోయాడు. ఉరి పెట్టుకున్నాడు, చెట్టు కొమ్మ విరిగింది, పైకెళ్ళి ఉరి పెట్టుకున్నాడు, కొండపేట నుంచి కిందన పడ్డాడు, నడిమి విరిగిపోయింది, వాడి కడుపులో ఉన్న పేగులన్నీ బయటకు వచ్చాయి. దారుణమైన చావు వాడిది. ద్రోహుల చావు అలాగే ఉంటుంది. ఏమండి, కొంతమంది దారుణంగా చచ్చిపోయారంటే దానికి కారణం ఏదో ద్రోహం ఉండొచ్చండి. దారుణంగా చచ్చిపోయిన వాళ్ళందరి చావు కారణం అదేని నేను అనలేను ఖచ్చితంగా. కానీ మెజారిటీ ఎక్కువగా ద్రోహులైన వాళ్ళందరూ కూడా చాలా దారుణంగా చచ్చిపోతారు, క్రూరంగానే చచ్చిపోతారు వాళ్ళు. ఇది నిజం. దానికి సాక్ష్యం
నీతిమంతుడిని అప్పగించిన ఇస్కరియోతు మరణం కదా. అవును, ఏమండి, నీతిమంతుడైన వానికి ఒక్కసారి సిలువకు అప్పగించినందుకు యోధాకి దారుణమైన మరణం వస్తే మరి ఇశ్రాయేలుకి ఏమొచ్చిందో? ఇశ్రాయేలుకి ఏం రాలేదనుకున్నారా? అబ్బో, వాళ్ళకి పడిన శిక్ష ప్రపంచంలో ఏ జాతికి పడలేదండి. ఇశ్రాయేలు జాతికి పడిన శిక్ష ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రపంచ దేశాలు స్టిల్ నౌ చెదిరిపోయి ఉన్నారండి. వాళ్ళకంటూ ఒక దేశం వచ్చినా, ఇశ్రాయేల్ దేశం ఉన్నా, ఆ దేశంలో ఇశ్రాయేలు అందరూ లేరండి, బహు కొద్ది మందే. ప్రపంచ దేశాల్లో చెదిరిపోయి ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ప్రాణభీతి. వాళ్ళు ప్రపంచానికి శత్రువులు, వాళ్ళు నిజం. ఈ రోజుకి ఇస్లాం వాళ్ళు ఎందుకు తగు వాళ్ళతో? వాళ్ళు మంచోళ్ళు అయితే కదా. ఎప్పుడు చూడండి ఆ డమాస్కస్, ఆ గాజా స్ట్రిప్, ఈ ప్రాంతం అంతా కూడా నిత్యాగ్నిహోత్రం, మంటలు, బాంబు పేలుళ్ళు. ఎందుకు? ఎవరితో శత్రుత్వం? ఇశ్రాయేలుతో వాళ్ళకున్న ఆగర్భ శత్రుత్వం. మంచోళ్ళు కారండి వాళ్ళు. ఇజ్రాయెల్స్ వాళ్ళు చేసుకున్న పాపం. తర్వాత దేవుడు వాళ్ళ కోసం మాట్లాడుతూ దెస్సలోనికి రాస్తున్న పత్రికలు ఏమంటున్నాడు చూడండి. మొదటి దెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూద్దామండి. 2వ అధ్యాయం 15వ వచనం. ఆ యూదులు, యేసును అప్పగించిన ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ పూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును చంపి పట్టణ పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకా ప్రవక్తలను, ప్రభు అయిన యేసును, ప్రవక్తలను చంపారు. ఎందరు ప్రవక్తల ప్రాణాలు తీశారు వాళ్ళు. మంచి చెప్పిన సమాజానికి మంచి చెప్పిన వాళ్ళు ప్రాణాలు తీశారు వాళ్ళు. మంచి వినరు వాళ్ళు, తల పొగరు. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. బైబిల్ చెప్తున్న నిజమండి. ఆ యూదులు అంటున్నాడు. అందుకే యూదులు ఎవరో కాదండి, ఇజ్రాయెల్స్ వాళ్ళే. జ్యూస్ అన్నా ఇజ్రాయెల్స్ అన్నా వాళ్ళే. ప్రభు అయిన యేసును, ప్రవక్తలను చంపి మమ్మును కూడా హింసించి, పౌలును కూడా హింసించారటండి. అన్యజనులు రక్షణ పొందకుండుటకై, వాళ్ళు రావడానికి వీల్లేదు, వాళ్ళు రక్షణ పొందడానికి వీల్లేదు అని మేము మాట్లాడకుండానట్లు మమ్మును కూడా ఆటంకపరుచుచు దేవునికి ఇష్టలు కాని వారు. అంటే బైబిల్లో ఇజ్రాయెల్స్ కోసం ఏమని మాట రాయబడింది? దేవునికి ఇష్టల వాళ్ళు. ఇష్టలు కారు, నాకు నచ్చరురా జనం అంటే. ఒకప్పుడు దేవుడు ప్రాణం పెట్టి ప్రేమించిన జనం కిరాతకమైన జనంగా మారిపోయింది. ఏమండి? దేవునికి ఇష్టలు కాని వారును. ఇంకేమంటున్నాడు చూడండి, హిస్టారికల్ ఎవిడెన్స్ ఇక్కడ చెప్తుంది బైబిల్. మనుషులందరికీ విరోధులై ఉన్నారు. మనుషులందరికీ విరోధులు ఎవరు? జ్యూస్, ఇజ్రాయెల్స్. మనుషులందరికీ విరోధులు వాళ్ళేనండి. ఈరోజు అణుబాంబులు తయారై వచ్చారంటే దానికి కారణం ఒక జ్యూ. ఈరోజు సోషల్ మీడియాలో ఎంత దారుణాలు జరుగుతున్నాయంటే దాని వెనక ఉన్న జుకర్బర్గ్ ఎవరనుకున్నారు? హీజ్ ఎ జ్యూ. వీళ్ళంతా యూద జాతి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అణుబాంబు సృష్టికర్త, విధ్వంసకర్త. తెలివితేటలు వాళ్ళలో ఉన్నాయి, జ్ఞానం వాళ్ళలో ఉంది, శాస్త్రవేత్తలు వాళ్ళలో ఉన్నారు. ఈరోజు ప్రపంచ దేశాల్లో అమెరికా నాసాలోని మెజారిటీ సైంటిస్ట్ వాళ్ళు జ్యూస్, యూదులండి. దేనికి? ప్రపంచాన్ని నాశనానికి నడిపించడానికి ఉన్న వాళ్ళు నమ్మరు. ఈ రోజుకి యేసు నమ్మరు వాళ్ళు. మా మెస్సయ్య యేసు కాడు, ఆయన రాలేదు. ఇప్పటికీ యెరూషలేము వెళ్ళి వాక్యాన్ని చెబితే ఆడవాళ్ళు సైతం, నువ్వు ఎక్కడెందుకు చెప్తున్నావు బైబిల్ని? చూసారు మీరు ఆ వీడియోస్ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. మన జైశాలి టీవీ లైవ్లో కూడా చూపించారు చాలాసార్లు మీకు. మీరు ఎక్కడ చెప్పడానికి వీల్లేదు యేసు ప్రభువుని గురించి. కాళ్ళతో తంతున్నారండి. మనుష్యులందరికీ విరోధులు అంటుంది చూడండి బైబిల్. అంటే వాళ్ళు చేసే ఏ ప్రయత్నమైన మనుష్యులకు కంటకం, ప్రమాదం, వారి వల్ల ప్రజలకు ఇబ్బంది.
ఏమండి బయట గొడవలు ఎలాగున్నాయి ఈరోజు సోషల్ మీడియాలో గొడవలు చూడండి. ఒకప్పుడు మీడియా వాళ్ళే పొలబెట్టేవారు అనుకున్నాం మనం, అవునా? మీడియా వాళ్ళేనండి, వీళ్ళు ఇక్కడ మాట్లాడక్కడ అక్కడ మాట్లాడక్కడ చెప్తారు, వీడి దగ్గరికి మైకి వెళ్తారు, అపోజిషన్ వాడి దగ్గర మైకి పెడతారు, వీడు ఎలాగనండి వీడి దగ్గర చెప్తారు, వీడు ఎలాగనండి వాడి దగ్గర చెప్తారు, ఇద్దరికి కయ్యం పెడతారు. ఎవరు? మీడియా ఛానల్ వాళ్ళు. ఇప్పుడు దానికి మించిన మీడియా వచ్చేసింది. ఏది? సోషల్ మీడియా. ప్రతి వాడి దగ్గర ఒక కెమెరా, ప్రతి వాడి దగ్గర ఒక పోస్టు, ప్రతి సెల్లున ప్రతి వాడు వాడికి విలేకరి. వాడు విన్నది నిజమో అబద్ధమో తెలియకుండా వాడికి ఒక పోస్ట్ పెడతారు అంతే. అసభ్యకరమైన బూతులు లేవా మీడియాలో? దానికి ఒక నియంత్రణ లేదు. ఈరోజు మన చట్టాలు కూడా దాన్ని ఏం చేయలేకపోతున్నాయి. అన్ని సైబర్ నేరాల చట్టాలు వచ్చినా మాత్రం ఏం చేయగలుగుతున్నాయి చెప్పండి? ఎవడో దానికోసం కంప్లైంట్ ఇస్తే దానికి మేము తీసుకుంటామండి, మీరు కంప్లైంట్ ఇవ్వకుండా మేము ఏం చేయలేమండి. అంటే కంప్లైంట్ ఇవ్వకపోతే ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదా? ఏరియాలు ఇలాంటి వాళ్ళందరినీ కూడా, తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ, తప్పుడు రాతలు రాసిన వాళ్ళందరినీ, తప్పుడుగా మాటలు బూతులు మాట్లాడిన వాళ్ళందరినీ శిక్ష అమలు చేయాలి వాళ్ళకి. కారణం వాళ్ళ వల్ల సమాజం పాడైపోతుందండి. ఎవడకు తోచింది వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడండి, అది వైరల్. మీరే న్యూస్ చూస్తారు చెప్పండి, మంచి న్యూస్ చూస్తారండి మీరు. అబ్బే ఏది ట్రెండింగ్లో ఉందో చెప్పండి, ఏది వైరల్ న్యూస్ చెప్పండి. ఎవడైనా తిట్టుకుంటే మీరు దాన్ని చూస్తారు, ఎవడైనా కొట్టుకుంటే మీరు దాన్ని చూస్తారు, ఎవడైనా బూతులు మాట్లాడుకుంటే అది మీకు కావాలి. ట్రెండింగ్లోకి వచ్చేద్దట, అది ట్రెండింగ్లోకి. ఈ దిక్కుమాల సోషల్ మీడియా పుట్టడానికి కారణం జ్యూ. మనుషులందరికీ విరోధులు. ఏమంటే బైబిల్ చెప్పింది అబద్ధం అనుకుంటారా? ఇప్పుడు కాదండి, 1000 సంవత్సరాల పూర్వమైనా 1000 సంవత్సరాలు రాబోయే భవిష్యత్తు అయినా బైబిల్ ఎప్పుడు సత్యం చెబుతుంది, నిజం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబిల్. అది బైబిల్కు ఉన్న ప్రాధాన్యత, మత గ్రంథం కాదు అది. ఏదో బైబిల్ అండి, క్రైస్తవులండి, ఏదో వాళ్ళ కోసం వాళ్ళు చెప్పుకుంటారండి, కాదు. సమాజాన్ని ఉద్దేశించి చెప్పే మాటలు బైబిల్లో దేవుడు రాయించాడు. బికాజ్ దేవుడికి మనుషుల ట్రెండ్ ఏంటో తెలుసు, మనుషుల నాడేంటో తెలుసు. మనుషుల నాడి చెప్తాడు ఆయన, వాళ్ళ స్వభావాలు ఆయనకు తెలుసు. గొడవలు అల్లర్లు తెల్లవారు లేస్తే చాలండి సోషల్ మీడియాలో ఏదో గొడవ. ఏంటి ఇంటిలో వ్లాగులు చేసుకున్న వాళ్ళు కూడా ఈ వ్లాగ్ చేశాడు, ఆ వ్లాగుల మీద గొడవ. ఏంటి? నా తపేల బాగలేదని నువ్వన్నావు, నా గరిటె బాగాలేదని నువ్వన్నావు, నా కూర బాగాలేదని నువ్వు. ఇదా? ఒకప్పుడు ఇంటి పొరుగింటి వారు పక్కింటి వాళ్ళు గొడవలు ఆడుకుంటుంటే బాగుందండి. ఎక్కడో విశాఖపట్నంలో పుల్లమ్మ ఏమంటే హైదరాబాద్లో అప్పయ్యమ్మతో గొడవ పెట్టుకుంటుంది. దేనికి? యూట్యూబ్ గొడవ, సోషల్ మీడియా గొడవలు ఇవన్నీ. ఎవడకొచ్చిన గొడవలండి? దేనికండి ఈ గొడవలన్నీ? పని పాట లేదు మీకు? ఒక మీడియాలో తెల్లవారు లేచి అవసరమైన సమాజ శ్రేయస్సును కోరే ఒక మంచి మాట, ఒక మంచి సందేశం వినిపిద్దామని లేదు. ఎక్కడ గొడవ, ఎక్కడ అల్లరి, ఎక్కడ క్రైమ్. ఇదండి సమాజంలో ఈరోజు నేర్పిస్తున్న మీడియా. సోషల్ మీడియా అయితే ఆ సోషల్ మీడియా వెనకున్నది జ్యూ కాదా? బైబిల్ చెప్పింది మనుష్యులందరికీ వాళ్ళు విరోధులని. చివరి మాట ఏమన్నాడు చూడండి, దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చును వచ్చును వచ్చును. ఆల్రెడీ వచ్చేసింది ఎప్పటికే. మీరు నమ్మరండి, ప్రపంచంలో యోధ జాతిని అత్యంత కిరాతకంగా చంపిన పొట్టోడు ఎవడో తెలుసా? హిట్లర్. ఆడే పుట్టి మేసం ఉంటుంది చూసారా? నీ అంత జర్మనీ, నీ అంత గర్భవతులైన స్త్రీలను నిలబెట్టండి, గర్భవతులండి, తల్లులుగా ఉన్న జ్యూస్ అయిన ఆడవాళ్ళని నిలబెట్టి వాళ్ళకి బట్టలు తీసి బోనెట్ని వాళ్ళ కడుపులో దించి చీరేసేవాడండి పొట్టలో. ఎందుకు అంత క్రూరంగా చంపాడు? వాడి కోపం. జ్యూస్ అంటే వాడు కోపం. శిక్ష. గ్యాస్ ఛాంబర్లో విషపు గ్యాస్ లీక్ చేసి చంపేశారండి లక్షల మందిని, లక్షల ఓచకోత. ఇదంతా చరిత్ర చెబుతున్న నిజం. ఎందుకు జరుగుతున్నాయి? రే, మీ పితరులు తప్పు చేశారా? ఏంటో తెలుసా? వాళ్ళు ఒక మాట అన్నారు, ఈయన రక్తం మా మీద, మా పిల్లల మీద. ఒరే, నువ్వు చేసిన తప్పుకి నీ మీద వచ్చిందంటే సంతోషరా? నీ గర్భాన పుట్టి పిల్లల మీద కూడా వేసుకుంటావా ఆ పాపం? అందుకే గర్భాలు చీల్చేశాడు. ఈరోజుకి మనశ్శాంతి లేదండి. ఏమండి? మత్తయి సువార్త 27లో వాళ్ళు ఏమన్నారు చూడండి, వాళ్ళు అన్న మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 25వ వచనం చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 27వ అధ్యాయం 25వ వచనం. అందుకు ప్రజలందరూ
వాని రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండును గాక. వీళ్ళు ఒట్టేసుకున్నారా? ప్రామిస్. ఈయన రక్తం మమ్మల్ని, మా పిల్లల్ని వెంటాడాలి. అప్పుడు అతను వాళ్ళు కోరినట్లు ఓకే 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 సరే, లెట్ ఇట్ బి డన్, జరగనివ్వండి, అదే ఆమెన్, అయిపోయింది. దేవుడు అనేసాడు ఆమెన్. అప్పుడప్పుడు మన హైందవ సోదరులు అంటుంటారు కదా, ఏమనంటే తదాస్తు దేవతలు, ఏమనకరా నోటంబడి ఏదో తొందరగా అనకరా, తదాస్తు దేవతలు ఉంటారు పైన అంటారు. వాళ్ళ నమ్మకం. ఏమండి, వీళ్ళు కూడా, ఈ దుర్మార్గులు కూడా, ఈయన రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అనేసరికి తదాస్తు, దేవుడు పలికేశాడు ఆమెన్, అవునుగాక. శిక్ష పడుతుంది వాళ్ళకి. ఏమండి, ఇశ్రాయేలీలైన యూదులకి ఎంత శిక్ష! ఒకసారి యేసుప్రభువుని అప్పగించినందుకు ఎంత పెద్ద శిక్ష వేస్తే, ఈరోజు యేసుప్రభు జోలికి మరలా వెళుతున్నారట సిలువేయడానికి. ఎవరో? యూదులు గారండి. ఈసారి యోధా కూడా కాదండి, ఆడి ద్రోహి చచ్చిపోయాడు పాపం. వచ్చి ఆయనకు ద్రోహం చేసినందుకు వాడు కుక్కచావు చచ్చాడు. ఆ తర్వాత జాతి కూడా కుక్కచావు చచ్చింది. అవునా? అవును. మరి ఇప్పుడు కొత్త జాతి వచ్చింది. ఏటా జాతి? ఇది కూడా స్వజాతే. ఇంకెవరు? నమ్మిన జాతి, విశ్వసించిన క్రైస్తవ జాతి యేసుప్రభు మరణంతో పోలుస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26, 29. ఏమండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26 వచనండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా తప్పు చేస్తే, వాక్యంలో ఇలా ఉన్నప్పుడు ఇలా చెయ్యకూడదు అని తెలిసిన తరువాత కూడా మీరు తప్పు చేస్తే, పాపమునకు బలి లేదు, మీ పాపానికి క్షమ లేదు అని అర్థం. బలి అంటే క్షమాపణ అని అర్థం. ఒకనాడు ఇశ్రాయేలు తప్పు చేస్తే వాళ్ళు ఏ పొట్టేలో పావురాన్నో అర్పించేవాళ్ళు, క్షమాపణ దేవుడు ఇచ్చేవాడు. ఏమండి, మరి ఇప్పుడు మీ పాపానికి క్షమాపణ లేదు. మరేంటట? న్యాయపు తీర్పునకు భయముతో ఇక ఎదురు చూడడమే మీ వంతు. విరోధులను సైతం, ఎవరా విరోధులు? నా కొడుకైన యేసు ప్రభువుకు మీరు విరోధులుగా ఉన్నారు. విరోధులైన మీకు దహింపబో తీక్షణమైన అగ్ని ఇక ఉంటుంది మీకోసం. మిమ్మల్ని దహించేసే అగ్ని ఉంటుంది మీకోసం. ఎందుకట? ఎవడైనను 29 వచనం చూద్దామండి. 29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన రక్తంగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోస్తుంది చెప్పండి. ఆ రోజు యేసును అప్పగించిన వాళ్ళకి అంత శిక్ష పడితే, ఈరోజు యేసును అప్పగించిన మీకెంత శిక్ష పడాలి? అప్పగిస్తున్నావా యేసుప్రభుని? మేము యేసుప్రభుని అప్పగిస్తున్నావా? ఎవరన్నారండి? మేము భక్తులం అండి, పరమ భక్తులం యేసుప్రభుకి. మేము యేసు అడుగుజాడలలో వెళ్ళేవాళ్ళం, మేము యేసును బట్టి వెళ్ళేవాళ్ళం. తప్పు చేయట్లేదా? ఆయన మాటను మీరు వింటున్నారా? ఆయన మాట వినకపోతే కదండి. ఎప్పుడు సిలువ అన్నాడు, ఎప్పుడు సిలువ వేసినట్టు అన్నాడు? ముందు మాట మరలా చదువుదాం. హెబ్రీ పత్రిక ముందు మాటకి వెళదాం. 6వ అధ్యాయం 4వ వచనం. ఏమండి, మనం చేస్తున్న తప్పు ఏంటో మనకు అర్థం కావాలి కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో తప్పిపోతే, యేసు చెప్పిన మాటలు తప్పిపోతే, యేసు చెప్పిన మాటలు చెయ్యకుండా తప్పిపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఏ తప్పు చేసిన వాళ్ళు అవుతారు? తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేసిన వారు అవుతారు. అవునా? ఒక చిన్న తప్పు చేస్తే
ఏమండి? చిన్న తప్పు చేస్తే శిక్ష. యేసు ప్రభువుకి శిక్ష వేసిన వాళ్ళమా మేము? శిక్ష విధించిన వాళ్ళమా మేము? అవును. ఇప్పుడు క్రైస్తవ్యం తప్పిపోయిందో లేదో మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపించేస్తాను. మీకు అర్థం అవ్వాలి కదా. ఎందుకంటే ఏమండి, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ప్రపంచంలో? వీళ్ళందరూ కూడా సిలువకు శత్రువులా? ముందు మీకు చదివించానే, మీలో అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేక సార్లు మీకు చెప్పాను, ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నాను అయ్యా అంటున్నాడు పౌలు. గలతీయులతో తిందాడు, మీరు చదివారు కదా. సిలువకు శత్రువులు, సిలువకు శత్రువులు మత ఛందస్సవాదులు కాదు, సిలువకు శత్రువులు ఒకనాడు యూదులు కాదు, సిలువకు శత్రువులు ఏమండి దేవుని నమ్మని వారు కాదండి. ఈరోజు దేవుని నమ్మాము అని చెప్పుకుంటున్న వారే క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుస్తున్న పరిస్థితులు ఈరోజు మన మధ్య ఉన్నాయి. ఎవరంటారా? దేవుడు యేసుప్రభు వారు బ్రతుకున్నప్పుడు ఆయన మాటల ప్రకారంగా చెయ్యాలి కదా, తప్పిపోకుండా చెయ్యాలి కదా. యేసుప్రభు వారు ఒక ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 20-21. యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 చూడండి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవు, నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థన చేయటం లేదు కానీ, రెండో మాట, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండాలి. ఏకమై ఉండాలి, ఒక్కటిగా ఉండాలి, ఒక్కటిగా ఉండాలని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను అన్నాడండి యేసుక్రీస్తు వారు. లోకం కోసం కాదు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? నమ్మిన నా స్వజనుల కోసం, నన్ను నమ్మిన నా వాళ్ళ కోసం. వాళ్ళంతా కూడా వాళ్ళకి ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఒక్కటిగా ఉండాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని అన్నాడు. ఓకే, ఇప్పుడు అందరి దగ్గర, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి దగ్గర వాక్యం ఉంది. అందరి చేతిలో బైబిల్, పరిశుద్ధ గ్రంథం. వాళ్ళ భాషలలో, ఏమండి ఏ భాషలో లేదు? ప్రపంచంలో ఉన్న ఈ అత్యధిక భాషలలో ఉన్నది ఇది బైబిల్. ఏమండి మరి ఇన్ని వేల భాషలలోకి తర్జుమా చేయబడి గిన్నిస్ రికార్డు సాధించింది బైబిల్. అంటే లిపి ఉన్న ప్రతి భాషలోనికి బైబిల్ వెళ్ళిపోయింది. వెరీ గుడ్. మరి ఈ మాటలన్నీ చదువుతున్న వారి ప్రాంతపు వాళ్ళు, తెగల వాళ్ళు, భాషల వాళ్ళు, దేశాల వాళ్ళు ఏమై ఉండాలి? వారి వాక్యం వల్ల. ఇదంతా వాక్యం కదా, అవునా? 66 పుస్తకాలున్న వాక్యము బైబిల్ అంటే వాక్యం కదా. మరి 66 పుస్తకాలతో కూడిన దేవుని మాటలను గౌరవించటంలో యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు వీరంతా ఒకటిగా ఉండాలని. ఇప్పుడు మీరు చెప్పండి, ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులు ఒక్కటిగా ఉన్నారా? ఉన్నారా? ఉంటే ఇన్ని గుళ్ళు ఎందుకు, ఇన్ని సంస్థలు ఎందుకు, ఇన్ని చర్చిలు ఎందుకు? ఏమంటే ఆరాధనలు బట్టి అందరూ ఒక దగ్గరికి రాలేరు కాబట్టి ఎక్కడో ప్రాంతానికి ఒక గుడి పెట్టుకున్నారంటే అర్థం ఉందండి, తప్పులేదు. కానీ బోధలో తేడా, బాప్తీసంలో తేడా, నమ్మకాల్లో తేడా, పద్ధతుల్లో తేడా, విశ్వాసాల్లో తేడా, మొత్తం తేడా. ఎవరు వీళ్ళు? వీళ్ళే తేడా. మీరు తేడా అంటే వేరే చూస్తారు కదా. అవును, తేడా ఇది. బైబిల్ ఒకలా చెబుతుంటే వాక్యమును బట్టి చదవండి, మరలా మాట చదవండి. రెండో మాట 21వ వచనంలో రెండో మాట, యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలోని రెండో మాట, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచువారు అందరూ ఒక్కటిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. నేను మహానుభావుడు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే, ఏమండి సిలువుని ఎక్కువ ముందు ప్రార్థన చేస్తున్నానండి, ఇంక నేను వెళ్ళిపోతాను సిలువుకి, ఇంక నా ప్రాణాన్ని ఇచ్చేస్తున్నాను నా ప్రజల కోసం. నన్ను నమ్మిన వాళ్ళందరూ కూడా నా రక్తం వల్ల ప్రోక్షింపబడి పవిత్రులుగా, నీతిమంతులుగా మార్చబడిన వాళ్ళందరూ కూడా ఒక్కటిగా ఉండాలి అని అన్నప్పుడు 2000 సంవత్సరాలైంది ఒక్కటిగా ఉన్నారు వీళ్ళు. పెంతెకొస్తలు అంటే బ్యాప్టిస్టులకు పడదు, బ్యాప్టిస్టులు అంటే లోదరనోళ్ళకు పడదు, లోదరలు అంటే సెవెంత్ డే వాళ్ళకు పడదు, సెవెంత్ డే అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళకు పడదు. ఏంటి శాఖలో ఎందుకు వచ్చాయి ఇవన్నీ? ఇప్పుడు వీళ్ళందరూ ఎవరన్నమాట? యేసు ప్రభువును సిలువ వేస్తున్న దుర్మార్గులు. ఏంటండి ఇలాంటి మాటలు చెప్తున్నారు? అవును, నిజం.
రాళ్ళేసి కొట్టే అవకాశం లేదు కాబట్టి నన్ను వదిలేసారు, లేదా రాళ్ళేసి కొట్టి చంపేద్దరు. చట్టం ఉంటే ఏమండి స్టెఫెన్ని చంపేశారు ఆ రోజు. ఎందుకంటే మంచి చెబితే వినే సమాజం కాదు ఇది. మరణదండన మేమేంటంటే మరణదండన విధిస్తున్నాం. ఈ టైటిల్ చదివినండి ఏమనుకుంటారు? చూడండి, కలికాలం అండి. ఇలాంటి తప్పుడు బోధలన్నీ వచ్చి క్రైస్తవులట మరణదండన విధిస్తారటండి. ఇది ఎక్కడ చూద్దాం అండి? ఇది ఎక్కడైనా బైబిల్లో ఉందా? శాంతి కాముకులం, క్రైస్తవులం, శాంతి దూతలం, ఎప్పుడు ఏమండి శాంతినే కోరుకునే మేము యేసుప్రభుని చంపడమా? ఏంటి మా రక్షకుడు మేము చంపుకుంటామా? ఈ తప్పుడు బోధలు కాకపోతే ఏంటండి? 2000 సంవత్సరం చచ్చిపోయాడని ఇప్పటికే మేము ప్రకటిస్తుంటే మేము చంపుతున్నాను, మళ్ళీ కొత్తగా వచ్చేవాడో చెప్తున్నాడు. చూడండి, ఈయన ఏం చేయాలండి? ఆ ప్రసన్నబాబు అన్న ఏం చేయాలి? ఆ బిఓయుఐ బోధ అంటే అంత బిఓయుఐ బోధ కాదు, తప్పుడు మాట అది. బైబిల్ బోధ. బిఓయుఐలో ఉన్నది బైబిల్ మొదటిది. అధికారం కలిగిన బోధ ఎవరికి తలదించదు. నీ మెహర్బానీ కోసం, నీ మేలు కోసం, నీ రూపాయి కోసం, నీ ₹1,00,00,000 కోసం తలదించే బోధ కాదు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బోధ. ఎవరికి తలదించాలి? నా రక్షకుడిని యేసు ప్రభు అందరి కోసం ప్రాణాలు పెట్టి ఎన్నో భయంకరమైన మరణ దండన శిక్ష అనుభవించి అన్ని గంటలు దారుణమైన శిక్షకు గురి సిలువనెక్కితే అదే తలుచుకుని బాధపడిపోతానని ఇప్పటికీ నేను కనీసం జాలి, దయ, కరుణ లేకుండా ఎప్పటికీ ఆయన నమ్మిన వాళ్ళు ఇంకా ఆయన సిలువ వేస్తుంటే, వాళ్ళు భక్తి వేషాలు చూస్తుంటే, వాళ్ళు గుడిలోకి వెళ్ళే ప్రసంగాలు చూస్తుంటే, వాళ్ళు బోధల్లో భిన్నాభిప్రాయాలు చూస్తుంటే భలే ఎక్కిస్తున్నారా సిలువ, మరలా ఎక్కిస్తున్నారు సిలువ. ఆహా, బాహటంగా. ఏమండి, ఇవన్నీ చెబితే తట్టుకోలేదండి సమాజం. తట్టుకున్నా తట్టుకోలేకపోయినా పట్టుపట్టి చెప్పేవాళ్ళం మేము. చెప్పాలి, నిజం చెప్పాలి. కఠినంగా ఉన్నా వింటారా? వీళ్ళు వినేవాళ్ళైతే ఏమండి ఏదైతే అయిందండి, ఏమండి మేము నిజంగా ఒకవేళ ఒక్కటిగా కలవకపోవటం వలన మేము యేసు ప్రభుని సిలువ ఎక్కిస్తున్నాం అనుకుంటే వద్దండి, ఆయన చంపడం మాకు ఇష్టం లేదు, మేము కలిసిపోతామండి మీతో అనమని చూద్దాం. వాళ్ళు అనకపోయిన ఈరోజు నేను చెప్తున్నాను, మేము ఎవరితోనైనా కలవడానికి సిద్ధం. ఎవరైనా పిల్లండి, ఎవరి దగ్గరికైనా వస్తాం. మాకు ఎటువంటి ప్రాంతీయ భేదం, కుల భేదం, జాతి భేదం, భాషా భేదం లేదు. అందరూ మా వాళ్ళు, అందరూ మాకు కావాలి. దేవుడు అందరి వాడైనప్పుడు ఆయన మాటలు ప్రకటిస్తున్న మేము అందరి వాళ్ళం. మాదంటూ ఒక సంస్థ కానీ, మాదంటూ ఒక ప్రత్యేకమైన గుడి కానీ, మాదంటూ ఒక ప్రత్యేకమైన బోధ కానీ లేదు, రాదు. భవిష్యత్తులో వస్తే ఆయన సిలువునెక్కించే దారుణమైన క్రూరులుగా మారిపోమంటారా? చెప్పండి, మమ్మల్ని సిలువునెక్కిద్దాం మరలా అంటే తప్పుడు బోధలను వినడానికి, ప్రోత్సహించడానికి ఎందరూ మద్దతు పలుకుతున్నారో, సహకరిస్తున్నారో వాళ్ళందరూ యేసు ప్రభుని సిలువ వేస్తున్న కిరాతకులు. ఒక విషయంలో కాదండి, బైబిల్లో ఎన్నో సందర్భాల్లో ఒక్కటి చెప్పాను ఎగ్జాంపుల్గా. ఏకమవడం కోసం ఒక్కటి చెప్పాను మీకు. వీళ్ళు ఏమండి ఈ సంస్థలు, ఈ బోర్డులు మనకు వద్దండి, ఒక్కటే అయిపోదని ఎప్పుడంటారు తెలుసా? ఒక్కసప్పుడు మాత్రం వస్తారండి. ఎవరైనా తండానికి వస్తున్నారు అనుకోండి, గుడులు పగలగొట్టడానికి సుత్తులతో అడుగుతారు, రే కలిసిపోతారండి, మనం అంతా కలిసిపోతారండి. మనం అంతా ఐక్యంగా ఉండాలి. ఇప్పుడు గతంలో చూడండి, హైదరాబాద్లో ర్యాలీలు, పోడు, ఇవి అబ్బా. అంటే నీకు దేవుడి మీద ఐక్యం, ఏకత్వం ఎప్పుడు గుర్తొస్తుంది నీకు? నిన్ను ఎవడైనా బాగా తన్నినప్పుడు, లేదా తంతాడేమో భయం కలిగినప్పుడు. అవునా? ఇదే భక్తి అంటే. నీ శరీరానికి గాయం కలుగుతుందనే భయం నీలో ఉంది, కానీ నీ ఆత్మ వలన కలిగే దారుణం, యేసు ప్రభువుకు మరలాను విధించే మరణ దండనం, దీనివల్ల శిక్షను ఆయనకి వేస్తానని అర్థం కావట్లేదా? నేనంటున్నాను ఈ మాట. మరలా చదవండి ఆ మాట, మీకు అర్థమైందో లేదో మరలా చదవండి, మరలా చదవండి ఆ మాట. 6వ వచనం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. తమ విషయములో తప్పిపోయిన వారు దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను
అవమానపరుచుచున్నారు. ఎంతటి అవమానం! ఎంత అవమానం ఆయనకి! వాళ్ళందరి మధ్యన ఎంత అవమానమా! అవునా? పేతురు రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం అండి. అపొస్తలుడైన పేతురు రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలా పోకిరీ లేరు క్రైస్తవులను చెప్పుకొని వీళ్ళు చేసే దారుణమైన పనులు, వీళ్ళ పేరు మాత్రం క్రైస్తవుల పేర్లు కాదా, భక్తురాండ్ర పేర్లు. ఏమండి, ఈ మధ్యన ఒక సినిమా యాక్టర్ ఏం పేరు భర్తను విడిచిపెట్టేసింది, సమంత. రూత్ ప్రభు అట. ఏం పేరు? సమంత రూత్ ప్రభు. ఒక రూత్ అనే ఒక పవిత్రురాలి పేరును పెట్టుకున్నావు. ప్రభు అని చెప్పి ఒక ప్రభు, పవిత్రమైన ప్రభు పేరును పెట్టుకున్నావు. నీ వేషం ఏంటి? నీ భాష ఏంటి? నీ పాటలేంటి? దౌర్భాగ్యురాలు. మరలా చెప్తాడు పబ్లిక్గా. ఎవరంట భయం? తీసేయి నీ పేరు. నువ్వు క్రైస్తవురాలు కాదు. నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా క్రైస్తవులు కారు. నీకు కుటుంబ విలువ తెలియదు, అందుకే భర్తకు విడాకులు ఇచ్చేసి అదేదో గొప్ప సందర్గా చెప్పుకుంటున్నావు. సిగ్గు ఉండాలి, సిగ్గు. ఏమండి, ఈ క్రైస్తవులందరూ ఇంతేనండి. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కాపురాలు విడగొట్టేసుకుంటారు, భర్తలతో పోతారు. ఏమండి, వ్యాంప్ డాన్సులు మాత్రం వేస్తారండి. ఈరోజు పసిపిల్ల, చిన్న ఊహ తెలియని పసిపిల్లల నోటంపడు కూడా ఒక దౌర్భాగ్యమైన నీచపు పాట ట్రెండింగ్లోకి వచ్చిందంటే ఈ దౌర్భాగ్యపు సోషల్ మీడియాలో కారణం ఏంటి? నువ్వు కాదా? సిగ్గుపడాలి నువ్వు. సిగ్గు. ఇలాంటి దౌర్భాగ్యుల్ని అదే చెప్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఆమె ఒక్కత కోసమే కాదండి, ఇలాంటి దౌర్భాగ్యులు చాలా మంది ఉన్నారు. యోయోగాళ్ళు లేరా క్రైస్తవుల్లో? ఈడు యేసుప్రభుని పాడు యో యో అనుకుని పాడని లేరు. ఏట్రా యో? ఏంటి ఆ పాట? యేసు దగ్గరికి వచ్చి ఏట్రా అయ్యో అన్న? అయ్యో అంటే పర్లేదు, కానీ యో ఏంటి? నీ భాష వేరు, నీ డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదు, నీ హెయిర్ స్టైల్ ఏంట? ఆ కోడి జుట్టుల పైకి ఏంటి ఆ చింపుడు జుట్టు? దానికి వేసే అడ్డమైన రంగులేంటి? ఏంటి? ఒక డిసిప్లిన్ లేదు, ఒక పద్ధతి లేదు. అయ్యో క్రిస్టియన్, ఛే ఎవడరా చెప్పండి నువ్వు క్రైస్తవుడు అని. వీళ్ళందరూ కూడా ఫేక్ క్రిస్టియన్స్, అబద్ధపు క్రైస్తవులు, క్రీస్తు ముసుగులోను దొంగలీళ్ళంతా. ఏదో ఆదివారం వచ్చేసరికి అత్యంత పవిత్రంగా ముసుగేసుకొని బైబిల్ తీసేసి 2 కీర్తనలు పాడేసి భక్తులా? గుడికి వెళ్ళే అందరూ భక్తులను మీరు అనుకుంటారు. దేవుడు అలా చూడ్డండి, వేషధారణ చూడ్డాయన. యెహోవా నరులు పై వేషాన్ని లక్ష్య పెట్టేవాడు కాడు. నీ మనస్సు చూస్తాడు, నువ్వు వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తున్నావో లేదో చూస్తాడు. అది జడ్జిమెంట్ అయింది. చదవండి ఆ మాట. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. యేసు ప్రభు ఏదైతే నేనే మార్గం, నేనే సత్యం అన్నాడో ఆ సత్యాన్ని దూషించేటట్టు చేస్తున్నారు ఈ దౌర్భాగ్యులైన వాళ్ళందరూ కూడా. కలవరా? రారా? ఈ బోధల్లో భిన్నత్వాలు వద్దర్రా, రండర్రా, మనమంతా కలిసి మాట్లాడుకుందాం, ప్రేమతో మాట్లాడుకుందాం. రండర్రా, మంచిని యేసు ప్రభు నేర్పించిన మంచిని ప్రకటిద్దాం. అంటే ఇగో నీ మంచిది నువ్వు ప్రకటించుకో, మా మంచిది మేము ప్రకటించుకుంటాం. నీ సంస్థ పనేది నువ్వు చూసుకో, నీ సంఘం పనేది నువ్వు చూసుకో, మా సంఘం పని చూసుకుంటుంది. కలవరండి వీళ్ళు. మరి ఆయన ప్రార్థన చేసి ఏం ఉపయోగం? వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచే వారందరూ ఒక్కటిగా ఉండాలి. తొంగలో తొక్కేశారండి యేసు ప్రభు ప్రార్థనే. నువ్వు ప్రార్థన చేస్తే మాకేంటి? మళ్ళీ నీకు ప్రార్థన చేస్తాను, పరలోకమందున యేసు ప్రభువా ప్రార్థన. ఏమండి, ఎవరితో కలవరట, ఎవరితో ఉండరట, ఎవరి బోధ వారిదట, ఎవరి బాప్తీసం వాళ్ళదట. మళ్ళీ వీళ్ళందరూ యేసు ప్రభు భక్తులట. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుకు మరణదండన వేస్తుంది ఎవరు? మరణదండన వీడే కాదండి, సిలువేసి చచ్చిపోయి కొల్లబొడిసి బల్లెపోట్లు ఆకరక్తం పట్టు వచ్చినంత వరకు సాక్షులు వీళ్ళే. ఇంతకీ ఆయన రక్తం మా మీద రాదు అని మీరు అనుకుంటున్నారా? వాళ్ళ మీదకి ఆయన రక్తం వచ్చేసిందే. మరి ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మిన విశ్వాసులను చెప్పుకొని మీ మీదకి ఏ రక్తం వచ్చింది? ఆయన రక్తం వల్లనే మీరు అందరూ పవిత్రపరచబడ్డారు, అవునా కదా? మీరు చెప్పండి. బాప్తీసం తీసుకున్న వారు అందరి మీద యేసు ప్రభు రక్తం వచ్చిందా లేదా? ఎస్, వచ్చింది. ఒప్పుకోవాలి ఎవరైనా సరే.
ఆయన రక్తం వల్లనే మన పాపాలు కడుగబడ్డాయి. మరి ఆయన రక్తం మన మీదకు వస్తుందన్నప్పుడు, ఆయన రక్తం ఆల్రెడీ మన మీదకు వచ్చిందన్నప్పుడు, ఒకసారి వచ్చింది, పవిత్రపరచబడ్డా, ఓకే డన్. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారట? చదవండి, ఇందాక వాడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఎందుకంటే మన వాక్యాన్ని ఎప్పుడు ఇలా చదవండి, గడగడ చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే ఏదో రైలు బండి పట్టాల మీద వెళ్ళిపోతున్నట్టు. ఏం చదువుతున్నావు, ఏమి రాయబడిందో, దాని అర్థం ఏంటో, ఇవి క్రైస్తవ్యం ఆలోచించడం ఎప్పుడో మానేసింది. ఏదో అలవాటుగా ఒక అధ్యాయం చదవాలి. భక్తులు తెల్లవారు లేచిపోతారు, బైబిల్ ఇప్పుతారు, ఒక 2-3 వచనాలు చదివేస్తారు, అయిపోయిందా డ్యూటీ? దివారాత్రులు ధ్యానించమని ఆయన చెప్తాడు, తెల్లవారు లేచి పనిలోకి వెళ్ళిపోయే ముందు ఒక 2 బంగారు వచనాలు చదువుతావా? ఏమండి? మళ్ళీ ఒకటి ఎడం పక్క చూడ్డు. ఏమండి? ఒక బైబిల్ ఇప్పుతారు. కొంతమంది భక్తులు ఎలాంటి ఉన్నట్టు క్రైస్తవుల్లో తెల్లవారే లేస్తారటండి, అలా కళ్ళు మూసుకుని బైబిల్ అలా ఇప్పుతారటండి. ఎడం పక్క చూడ్డాడు, ఎందుకంటే ఎడం పక్క నుండి దొంగోడట. ఎక్కడుంది బైబిల్లో అలాగే? కుడిపక్కే చూడాలి. ఏమండి, అసలు ఎడం పక్కన దొంగోడు మంచోడు, కుడిపక్కన్నోడు దొంగోడు మంచి చెడ్డోడని బైబిల్లో ఎక్కడైనా ఉందా? యేసు ప్రభువుని నమ్మినవాడు కుడిపక్క దొంగని ఎవడైనా బైబిల్లో చూపించగలడా? ఎవడు చూపించలేడు. ఎందుకంటే మీకంటే బాగా బైబిల్ చదివాం మేము, ఎక్కడా మీరు చూపించలేరు. మరి ఎవడు పెట్టేశాడు ఈ పెంట? ఎవడో పెంట పెట్టేసి ఉంటాడు. ఏమండి, ఏదో కొత్తదనం. కుడిపక్క నుండి దొంగోడట మంచోడట యేసు ప్రభుకి, ఎడం పక్కన దొంగోడట చెడ్డోడట. కనుక ఈడు ఎడం పక్క చూడ్డాడు, కుడిపక్క చూస్తాడు. అంటే కుడిపక్కనున్న వచనాలే బైబిల్లో మంచి మాటల, ఎడపక్కన బ్యాడ్ వర్డ్స్ అవన్నీ ఎవడండి చెప్పాడు? ఇలాంటి దౌర్భాగ్యమైన నీచమైన పద్ధతులు, ఆచారాలు ఛే, ఎప్పుడు బాగుపడుతుందండి క్రైస్తవ్యం? కుడిపక్క చదువుతాడట. అప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు నన్ను చదవమంటారా? కుడిపక్క నాకు కూడా వచ్చింది. ఏంటో తెలుసా? నువ్వు చేయనది త్వరగా చెయ్యి అని యేసు ప్రభు ఏమండి ఇస్కరియోతు చెప్పిన మాట నా కుడిపక్కే ఉంది. అది వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు వీడు? అబ్బే తప్పుడు మాట వచ్చింది సడన్ గా ఉదయాన్నే మనకి. మళ్ళా టక్కన బైబిల్ మూసేస్తాడు. అంటే వీడికి అనుకూలమైన మాట వచ్చినంతలో తీస్తూనే ఉంటాడు. పోయి ఊరు పెట్టుకొని అతను పేగులని బయటకు వచ్చి అబ్బో మళ్ళీ బూతు మాట వచ్చింది మనకి. అయ్యో, బైబిల్లో ఉన్న మాటలు సందర్భానుసారంగా అన్నీ మంచివే, మొత్తం చదువు, బూతులు కావవి. ఏదో ఒకటి చావు కోసం రాయబడిందంటే అది మంచి. ఆ చావుని చదివితే వాడు ఎందుకు అలా కుక్క చావు చచ్చాడని భయం నీకు కలుగుతుందని దేవుడు రాయించాడు. అది ఆ చదవా నువ్వు? చదవడం అన్ని ఆశీర్వాదాలే. ఇగో మొన్న జనవరి 1 వచ్చింది కదండి, గుళ్ళు అందరికి వెళ్ళిపోయారండి, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేస్తాం మేము. ఆశీర్వాదాలన్నీ కూడా వాగ్దానాలట మరలా. అంటే సంవత్సరానికి సరిపడేది ఒక్క మాట. చూసారా క్రైస్తవ్యం ఎలాంటి ఆచారాలు, ఎలాంటి పద్ధతులు ఉన్నాయి చూసారా? 365 రోజులకి వాగ్దానం. ఏమండి అయ్యగారు మాకు పాస్టర్ గారు ఆ వాగ్దానం కార్డులుగా అమ్ముతుంటారండి బయట, బుక్ స్టాల్ అంటే కూడా అమ్ముతుంటారు. అది పెట్టుకుంటాడు బైబిల్లో. బయట ప్రింట్ చేసిన మాట మళ్ళీ బైబిల్లోనే, మళ్ళీ బైబిల్లో మాటే బైబిల్లో పెడతారు. బైబిల్ కాదు విలువ, వాగ్దానం అనే కార్డు ముక్క విలువ. మరి 66 పుస్తకాలు పరిశుద్ధాత్మ దేవుడి వల్ల రాయించబడిన మాటలన్నీ కూడా అర్థరహితమైన మాటలా? పిచ్చోళ్ళుగా మారిపోతుందండి క్రైస్తవ్యం. ఏం చేయాలి చెప్పండి? బాధ. వాళ్ళు మార్చాలన్న తపనతోనే మీ దగ్గరికి వస్తే మీరు 100 సాకులు చెప్తారు రావడానికి. సారీ అండి, అంటే మీకు ఖాళీ ఉన్న రోజు పెట్టాలి, అవునా? మీకు అనుకూలంగా పరిస్థితులన్నీ ఉండాలి. ఎక్కడో మూలన పెడితే మీరు రారు. మనకు కూడా చూడండి ఎన్ని ఫెసిలిటీస్. అంటే వాక్యాన్ని వినడానికి మూలకైతే మనం వెళ్ళాం. హార్ట్ ఆఫ్ ద సిటీ అయి ఉండాలి, సెంటర్ పాయింట్. భోజనాలు ఉన్నాయి లేదా కనుక్కోండి. ఉన్నాయి కదా, ఓకే చూద్దాం. ఓకే బ్రదర్, వీలుంటే వస్తానండి. వీలుంటే 26వ రోజు రిపబ్లిక్ డే, జెండా వందనం తర్వాత తమరికి ఏంటికి అర్జెంట్ పని? చాలా మంది దొంగలు రాలేదు, నాకు తెలుసు వాళ్ళు ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు దొంగలు? వాడు దొంగలు కనుక. నిజమే, సిలువ మీద దొంగ ఇంకా మంచోడు. వీళ్ళు బైబుల్ దొంగలు. యేసు ప్రభు పక్షాన దొంగలుగా ప్రవర్తిస్తున్న వీళ్ళు కిరాతకులండి. వాళ్ళు యేసు ప్రభుని సిలువేస్తున్న దౌర్భాగ్యులు. ఈ రోజుకి వాళ్ళ మీదకి ఏమొస్తుందని చెప్తున్నాడు చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29. వీళ్ళు ఏం చేస్తున్నారట? ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్క. ఏమంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుణ్ణి కుమారుడైన యేసు ప్రభుని పాదాలతో తొక్కడమే. బైబిల్ కాళ్ళకి తగిలితేనే బాబోయ్ 100 సార్లు కళ్ళకి తీసుకుంటామే. ఎంత పవిత్రత ఆయన మాటలంటే! వాక్యం అంటే ఎంత పవిత్రం! అలాంటిది యేసు ప్రభువుని నువ్వేం చేస్తున్నావు?
పాదంతో త్రొక్క. యేసుప్రభు మీ ఇంటికి వస్తే ఏం చేస్తారండి? ఏమండి, యేసుప్రభు మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు? కాళ్ళు నేను ఇలాగ ఇంటికి వచ్చాను లేదో పాళ్ళు పంపిస్తారండి బాబు, నా కాళ్ళ మీద పాలు. ఆ ఊర్లో అయితే నాకైతే నెయ్యి పంపిస్తారు. మీకు ఎందుకు, మీకు దండం నాయన, అలాంటి పనులు చేయకండి ప్లీజ్. ఏమండి, ఒక మనిషిగా నన్నే అంత సత్కరిస్తున్నప్పుడు మహానుభావుడిని యేసుప్రభు వస్తే ఎంత గొప్పగా సత్కరించాలండి ఆయన్ని. యేసుప్రభు ఇంటికి రాకుండా పడేయమని కొట్టారు అనుకోండి, ఎవరైనా ఎలా ఉంటుంది? ఏంటి యేసుప్రభుని కొడుతున్నావా, ఏం చేశాడని? ఒక చెంప దెబ్బ కొట్టినందుకే నీకు ఎంత ఫీల్ అయిపోతావు నువ్వు? అలాగంటే మీకు అర్థం అవ్వదు. మీకు జన్మనిచ్చిన తల్లిని మీ కళ్ళ ఎదురుకుండా ఎవడని పడేయమని కొట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎంత రోషం, రక్తం బరిగిపోద్దే, రాయలసీమ రక్తం ఉడిగిపోయినట్టు. నా తల్లిని నా కళ్ళ ఎదురుకుండా కొడతావురా అని వాడి మీదకి వెళ్ళిపోతావు సింహంలాగా. బ్లడ్ బాయిల్ అయిపోతుందట, బ్లడ్. నీ తల్లిని ఒక దెబ్బ కొట్టినందుకు నీకు ఎంత మరిగిపోయి మండిపోతుంటే లోనా యేసుప్రభును కొట్టడం కాదండి, కిందన పడేసి బాగా కాడుతో తొక్కుతున్నారట. తొక్కో తొక్కో తొక్కో, పాదములతో త్రొక్కి తాను పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం, అది యేసుప్రభు రక్తం, అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను, పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడని ఎంచబడును. చాలా తప్పు చేస్తుంది క్రైస్తవ్యం. క్రీస్తు మాటలు వినకుండా చాలా తప్పు చేస్తుంది క్రైస్తవ్యం. ఆయన మాటలు పెడచెవిని పెట్టి తప్పు చేస్తుంది క్రైస్తవ్యం. గుడ్ ఫ్రైడే రోజు ఏడమన్నాడు యేసుప్రభు. గుడ్ ఫ్రైడే రోజు ఏడమన్నాడా? ఆ రోజు నిజంగా ఏడుచుకుంటూ పాపం అందరు స్త్రీలు ఏడుస్తున్నారటండి. పాపం కళ్ళ ముందు యేసుప్రభుని చూస్తున్నారండి. అయ్యో మహానుభావుడు సిలువ మోసుకుంటూ వెళుతున్నాడు అని ఏడుస్తుంటే వాళ్ళని చూచి అంటున్నాడు యేసుక్రీస్తు వారు లోకసువార్త 23లో, అమ్మలారా నా కోసం ఎందుకమ్మ ఏడుస్తున్నారు? నేను లేస్తాను మరలా, నా కోసం ఏడవద్దు తల్లి, మీకోసం ఏడండి. ముందు మీ కడుపును పుట్టే పిల్లల కోసం ఏడండి. ఎందుకంటే వాళ్ళు నన్ను ఏడిపిస్తారు, తర్వాత వాళ్ళు నన్ను చంపేస్తారు, వాళ్ళు నన్ను బాగా కాళ్ళతో తొక్కుతారు, వాళ్ళ కోసం ఏడండి అని యేసుప్రభు చెప్పాడా? లోకసువార్త 23వ అధ్యాయం 27, 28 వచ్చిన చదవండి, అర్థమైపోతుంది. ఓకే, అది మీ అందరికీ తెలుసు, ఎందుకంటే బాగా అలవాటైపోయి అరిగిపోయిన డైలాగ్ కదా మనకి, అమ్మలారా అని ఆయన అన్నమాట, విజయ్ చంద్ర గారు అన్నమాట. ఓకే, మొత్తానికి ఏడద్దని చెప్పాడు. ఏమంటే 2000 సంవత్సరాలైనా ఈ రోజుకి గుడుల్లో ఏడుతున్నారు లేదు? మీరు చెప్పండి. యేసుప్రభు కోసం ఎప్పుడు ఏడుస్తారు? ఇంకో 2-3 ఇళ్ళు ఏడడం ప్రారంభిస్తారు. ఏమండి, దేనికి ఏడుపు? యేసుప్రభు చచ్చిపోయాడని ఏడుపా? హ్యాపీగా చచ్చిపోయిన వ్యక్తి మృత్యుంజయుడే యేసుప్రభు తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తిగా ఆయన ఉంటే నువ్వేటి అలోమని ఏడుస్తావు? ఏమండి, ఇంట్లో బోరని ఏడుతుంది అనుకోండి ఆడపిల్ల, ఏమో ఏడుతున్నావు అంటే మీకోసం నాన్న ఏడుతున్నాను. నాకేం బాగున్నాను కదా, నువ్వు చచ్చిపోతావని ఏడుతున్నాను నాన్న అంటే, నీకు ఒక దండమే తల్లి, నేను ఇంకా చావలేదు, నేను చచ్చిపోతాను నా కోసం ఏడడం ఏంటి? బతుకున్నోళ్ళకు ఆరోగ్యవంతుల కోసం ఏడొచ్చా? ఏమండి, ఈరోజు క్రైస్తవ సమాజం ఇంకా పద్ధతులు ఆచారాల పేరట ఏడటం లేదా? మీరు చెప్పండి. యేసుప్రభు చెప్పింది ఒకటి, వీళ్ళు చేస్తుంది ఒకటి. ఏడొద్దని చెప్పాడు, వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఏమండి, ఒక్కటిగా ఉండడం చెప్పారు, మేము ఒక్కటిగా ఉండమని వీళ్ళు చెప్తూ ఉంటారు. అంటే యేసు మాటలకు ఎంత భిన్నంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు చూసారా? బోధలో భిన్నత్వం, విశ్వాసంలో భిన్నత్వం, ఆలోచనలో భిన్నత్వం, ఏకత్వం లేదు. రారు అంటే నువ్వు ఒక్కటిగా కలవకుండా నువ్వు ఏ పని చేసినా అది యేసు ప్రభువును కాళ్ళతో త్రొక్కడం. బైబిల్ చదువుతున్నావా? అయితే బైబిల్ తొక్కుతున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనలో నువ్వు బూతులు మాట్లాడుతున్నట్టు అర్థం. అంతే మరి, ఆయన దృష్టికి అలాగే ఉంటుంది. యేసు ప్రభు ఏమన్నాడు? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా 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 72 గంటల స్తుతారాధన ఎందుకు రాది? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకో అన్నాడు. ఆయన అన్నాడు, నేను చెప్పినట్లు మీరు చెయ్యండి అర్రా, నన్ను పిలవకండి ఊరకనే. మరి ఈరోజు క్రైస్తవులు ఆదివారం గుడుల్లోనికి వెళ్ళి యేసు ప్రభువా యేసు ప్రభువా యేసు ప్రభువా, పాటల్లో యేసు ప్రభు, మాటల్లో యేసు ప్రభు, ఆశీర్వాదంలో యేసు ప్రభు, అన్నీ యేసు ప్రభువే. కానీ మీ క్రియలేవి, మీ చేతలేవి? ఒకటిగా ఉన్నారా? సువార్త ప్రకటిస్తున్నారా? సత్యాన్ని మాట్లాడుతున్నారా? భిన్నమైన బోధలు చేస్తున్నారా? బైబిల్లో ఉన్న బోధను మార్చి ఎన్ని రకాల బోధలు చేసేసారు ఈరోజు. ఒకడు వచ్చేమో ముగ్గురు అంటాడు,
తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేరంటాడు. ఇంకోటి వచ్చి లేదండి ముగ్గురు ఒక్కడేనండి అంటాడు, త్రియేక దేవుడు అంటాడు. ఇంకోటి వచ్చి లేదండి ఒక్కడే 3 పాత్రలు వహించాడండి అంటాడు. ఏంటి బోధలు? ఒక్క క్రైస్తవ్యులు ఎందుకు ఈ భయంకరమైన విభేదాలు చెప్పండి? వీళ్ళందరూ తొక్కుతున్నోళ్ళు, వీళ్ళందరూ క్రీస్తుని సిలువెక్కిస్తున్న వాళ్ళు, వీళ్ళంతా యేసు ప్రభువును అతి కిరాతకంగా, యూదుల కంటే దారుణంగా సిలువనెక్కిస్తున్న అత్యంత కిరాతకులు. మరణదండని విధించట్లేదా? ఏమండి, వాళ్ళు ఒక్కసారి విధించారు. వీళ్ళు వాక్యానికి భిన్నంగా ప్రవర్తించే ప్రతిసారి మరలా 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 అన్నాడు. అందుకే పదం మరలా మరలా అంటున్నాడు చూడండి. మరలా సిలువ వేయచ్చు, బాహాటంగా ఆయన అవమానపరుస్తున్నారు. మెడలో సిలువ, ఏమండి గుడిలో సిలువ, ఇంట్లో సిలువ. ఏమండి సిలువ టాటూలు కూడా వేయించుకున్నారు ఈ మధ్యనే. ఏమండి అవసరమా సిలువ? సిలువ ఉండవలసింది నీ నెత్తి మీదో, నీ ఒంటి మీదో, నీ మెడలోనో కాదు, ఉంగరం రూపంలోనో, ఇంట్లో పెద్ద బొమ్మ రూపంలోనో కాదు. నన్ను వెంబడించువాడు ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని అన్నాడు యేసుప్రభు. తన సిలువ అంటే ఏంటి? తన సిలువ అంటే ఏంటి? చెక్క సిలువ. ఏమండి నేను ఎలాగైతే ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం కోసం అవమానాలు పొందాను, కష్టాలు అనుభవించాను, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయడానికి చివరి శ్వాస వరకు నేను కృషి చేశాను, అలా మీరు చెయ్యాలి అని మార్గాన్ని నిర్దేశించాడు ఆయన. కాదా? ఆయన మార్గాన్ని చూపించాడు. ఇలా ఉండండి, ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. వాడు నా ఫాలోవర్, అతడు నన్ను వెంబడించువాడు. మరి ఈరోజు వెంబడిస్తున్న వాళ్ళందరూ ఏంటి? గుడుల్లో సిలువ, మెడల్లో సిలువ, ఇళ్లల్లో సిలువ, పచ్చబొట్లుగా సిలువ. ఇలా సిలువలే. సిలువ ఉండవలసింది గుర్తుగా కాదు, క్రియలు, నీ పనులు. రోజు నువ్వు యేసుప్రభు ఒక్కసారి చనిపోయాడండి, కానీ పౌలట అంటున్నాడు ఆయన, మేము యేసుప్రభు కోసం ప్రతిరోజు వధింపబడుతున్నాం అంటున్నాడు. వధింపబడిన గొర్రెపిల్ల. చూస్తారా మాట? ప్రతిరోజు వదక తెగబడుతున్నారటండి. కొరింథీయులకు రాసిన 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. యాలి అనగా 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. యాలి అనగా యేసు యొక్క జీవం మా మత్స్య శరీరం ముందు ప్రత్యక్షపరచబడినట్లుగా సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాము. మరణమునకు అప్పగింపబడుతున్నా. ఆయన మరణానికి అప్పగించడం కాదు, మీరు మరణానికి అప్పగించబడాలి. ఎలా? అయితే ఇప్పుడు మనం సిలువేసి చచ్చిపోమంటారా? కాదండి. బలి, మరణం, త్యాగం. మీ దేహానికి రక్తం ఏది? ప్రాణమే కదా. మీ దేహానికి ప్రాణాన్ని బ్రతికించేది ఏది చెప్పండి? రక్తమే కదా దేహానికి ప్రాణం. మరి ఇప్పుడు నేను గంట సేపు నేను మాట్లాడుతానంటే చెమటలు పట్టేస్తున్నా చూసారా? అంటే నా బ్లడ్ దాన్ని ఎంత ఉపయోగం, నా ఇంజిన్లో పెట్రోల్ ఖర్చు అవుతుంది. రక్తం. నేను మాట్లాడాలంటే రక్తం, నేను ప్రయాణం చేయాలంటే రక్తం. సరే, అది నా వంతు. ఇక్కడ మీకు భోజనాలు వండడానికి రక్తం ఖర్చు అవుతుంది, లైట్లు వెలగడానికి రక్తం ఖర్చు అవుతుంది, ఈ మాటలు వినిపించడానికి రక్తం ఖర్చు అవుతుంది. ఎంతమంది దాతలు, ఎంతమంది తమ కష్టార్జితాన్ని. ఇందాక చెప్తున్నాను కదా, ఎవరో ఒక ఆమె వెంటపడి నా పేరు చెప్పకండి, ఇదిగో ఈ 1000 రూపాయలు దేవుడి కోసం ఖర్చు పెట్టండి. అలా మీరంతా ఇచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ కార్యక్రమం కోసం, ఈ మాటలు వినిపించడం కోసం వాళ్ళు తమ కష్టాన్ని ఇచ్చారే. అదే బలవడం అంటే. తమ రక్తం, తమ ప్రాణాన్ని ఇవ్వటం. ఒక్కసారిగా తల నరికేసుకోవడం కాదండి యేసుప్రభు కోసం బలైపోవడం అంటే. లేదా ఒకసారి సిలువ ఏం చేసుకోండి అని కాదు. దినదినము వధింపబడాలి. ఎల్లప్పుడూ అంటున్నాడు చూడండి పౌలు, మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. రోజు చావేనండి, రోజు చావేనండి. రోజు చస్తున్నావా యేసు ప్రభు కోసం? నీ కుటుంబం కోసం చచ్చిపోతున్నావా? ఇల్లు కట్టించాలండి, అందుకు చస్తున్నావా? స్థలం కొనాలండి, అందుకు చచ్చిపోతున్నావా? అవును. నీ కష్టం అంతా దేనికోసం? నీ త్యాగం అంతా ఎవరి కోసం? నీ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు దేనికోసం? కోట్లు సంపాదించావు దేనికోసం? నీకోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ సుఖాల కోసం. దేవుడి కోసం ఏది అంటే నీ ప్రాణాన్ని ఎవరి కోసం బలి చేసావో తెలుసా? నీ వాళ్ళ కోసం బలి చేశావు. ఆ బలి దేవుడికి వద్దు. నా కోసం తల సిలువనెత్తుకొని బలైపోయేవాళ్ళు కావాలి అంటున్నాడు.
ఒక యేసు ప్రభు మనకు మాదిరిగా మనకు ముందంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చి బలైపోయి చూపించాడే ఇది బలవడం అంటే అని. మాదిరి ఉంచిపోయాడు ఆయన. క్రైస్తవులుగా మనకేం అర్థమైంది చెప్పండి ప్రియులారా? మీలో ఎవరు నాకు శత్రువులు కాదండి. ఐ లవ్ యూ ఆల్. మీరందరూ అంటే నాకు ఇష్టం, అందుకే వచ్చాను ఇంత దూరం. అన్ని సంఘాలు అంటే నాకు ప్రేమ, అందరి కాపర్లు అంటే నాకు ప్రేమ, అన్ని ఫెలోషిప్లు అన్నా నాకు ప్రేమ. కానీ ఎందుకు కఠినంగా చెప్పానో తెలుసా? వాళ్ళు మారాలి అని, వాళ్ళ మార్పు రావాలి అని. వాక్యంలో ఏం రాయబడింది ఎప్పటికైనా వాడు కళ్ళు తెరిచి చదవాలి అని. చదివి నిజాలు గ్రహిస్తే, ఒక్కటిగా కలిసి ఉంటే ఈ సమాజం ఎందుకు మార్చలేని చెప్పండి? ఈ సమాజాన్ని మార్చవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. మతంలోకి కాదు, మతంలోకి మార్చడానికి కాదు, ఒక సన్మార్గంలో నడిపించడం కోసం, పరలోకానికి చేరే జీవ మార్గంలో నడిపించడం కోసం. బలవలేమో మనం అవుదామర్రా. యేసు ప్రభుని సిలువ ఎక్కించే దౌర్భాగ్యులుగా మనం వద్దు. వాళ్ళకి ఎంతో శిక్ష వచ్చింది, దండన వచ్చింది, క్రూరంగా వాళ్ళు చనిపోయారు. మనం కూడా యేసు ప్రభువుని నిజంగా ఆయన పవిత్రమైన రక్తాన్ని ఇలా నిష్ప్రయోజనం చేస్తే మనకి కూడా ఎక్కువైన ప్రతి దండన ఉంది. అది తరతరాలు నిత్యాగ్ని దండన, ఎవర్ లాస్టింగ్ ఫైర్, హెల్. అందులోకి వెళ్ళిపోతారా చెప్పండి? భూమి మీద బ్రతికి 60 దిక్కుమాల 70 సంవత్సరాల జీవితం కోసం మీ ఆత్మను శాశ్వత కాలం నిత్యాగ్ని దండనలో పాతేసుకుంటారా? వద్దండి, మారుదాం, వాక్యాన్ని గౌరవిద్దాం. మీరు నన్ను గౌరవించకపోయినా పర్లేదు, నేను చెప్పే మాటలను గౌరవించండి చాలు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం రాయించిన మాటలను గౌరవించండి చాలు. మార్పు రావాలి క్రైస్తవ సమాజంలో. లేదంటే ఆయన సిలువను ఎక్కించేవారుగా మనం కూడా ఈ తరంలో మరణ దండన విధించే క్రైస్తవులం. అంతకన్నా నీచమైన పనే ఉంటుంది చెప్పండి? అప్పుడప్పుడు అంటారు చూసారా, ఎవరికైనా ద్రోహం చేస్తే ఇంట్లో, రే నువ్వు అన్నం పెట్టిన చెయ్యి నరికావురా అంటారు, తిండి వాసాలు లెక్క పెట్టావురా అంటారు కదా. కడుపు మండిపోయినప్పుడు, రగిలిపోయినప్పుడు అనే మాట. మరి ఈరోజు యేసు ప్రభు మనల్ని చూసి ఏమంటారు? రే మీకోసం రక్తం పెడితే ఏంట్రా మరలా నన్ను కాళ్ళతో త్రొక్కుతున్నారు, మరలా నన్ను సిలువనెక్కిస్తున్నారు, మరలా నన్ను కొరడాలతో కొట్టిస్తున్నారు, ఇది మీకు భావ్యమా? ఆయన అడుగుతున్నాడండి ఈరోజు, ఈ మాటల ద్వారా అడుగుతున్నాడు. వింటావా మనం? ఇవన్నీ ఉత్తిదే అబద్ధాలు, ఒక్క మాటతో తీసేస్తారండి. ఈ ప్రయాసం, ఈ కష్టం అంతా ఒక్క మాటలో మొత్తం తుడిచిపెట్టేస్తారు. వద్దు, అంత నిర్లక్ష్యంతో తుడిచిపెట్టనివ్వకండి ఈ మాటల్ని. వెలగాలి. మీరు నిజంగా ప్రాణం పెట్టేవాళ్ళైతే ఈ జంట నగరాలను వెలిగించండి. సభలు పెడతారో, సదస్సులు పెడతారో, ఈ మాటలు వినిపించడానికి మీ ప్రయత్నం, మీరు ఏది చేస్తారో, ఏ త్యాగం మీరు చేస్తారో చేసి సత్యాన్ని వినిపించండి. అప్పుడు మీరు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు, అంతేగాని క్రీస్తుకు మరణదండన విధించే క్రైస్తవులు జాబితాలు మీరు చేరకండి. ప్లీజ్, మిమ్మల్ని వేడుకుంటున్నారు, ప్లీజ్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు మరణాన్ని ఒకనాడు చూచి ఓరవలేకపోయారు. మీరే బండలు బద్దలైపోయాయి, దేశమంతా చీకటి కమ్మింది. కానీ ఇన్ని తరాలైన ఈ శతాబ్దంలో మరలా ఆయనను నమ్మిన ఆయన వారే తిరిగి ఆయన సిలువను అప్పగిస్తుంటే భరించలేకపోతున్నాం తండ్రి. వాళ్ళు మారాలి అని కోరుకుంటున్నాం. మీ ఆలోచన మేరకు వాళ్ళకు ప్రకటించాలి అనుకుంటున్నాం. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించండి. వచ్చిన నీ పిల్లలందరి మనస్సులను తెరవండి. యేసుక్రీస్తు వారి పుణ్యనామని ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.